హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన 'త్రికాల యజ్ఞం' నవల చదువుకుంటున్నాం కదా! రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆఫీస్ నుంచి బయలుదేరిన వశిష్ఠ నేరుగా హాస్పిటల్‌కెళ్ళి తన తల్లి దేవిని చూశాడు. నిరంజన్ కూడా వెంట ఉన్నాడు. ఆవిడ కండిషన్ బానే ఉంది. అయినా పూర్తిగా చెక్ చేసి ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం కోసం 3 రోజులు డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉంచాలని చెప్పారు. అక్క, ఈ రాత్రికి మమ్మీ దగ్గర నేనుంటాను. నువ్వు ఇంటికెళ్ళిపో అన్నాడు అక్షితతో వశిష్ఠ. పర్వాలేదురా, నేనే మమ్మీ దగ్గర ఉంటాను. మీ బావగారు కూడా ఇంత క్రితమే వచ్చి చూసి వెళ్ళారు. మా అత్తయ్య వంట చేసి మాకు భోజనం కూడా పంపించారు. నువ్వు కూడా ఇంటికెళ్ళి భోంచేసి పడుకో అన్నది అక్షిత. 10 నిమిషాలు తల్లి దగ్గర కూర్చుని వచ్చేశాడు వశిష్ఠ. దారిలో నిరంజన్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. వశిష్ఠ ఇంటికి వచ్చి భోంచేసి పడుకునేసరికి రాత్రి 10 కావచ్చింది. పక్క మీద పడుకున్నాడు, కానీ నిద్రకు దూరమయ్యాడు. అతని ఆలోచనలు తనకు ఫోన్ చేసిన అజ్ఞాత యువతి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. లేచి గదిలోంచి బయటకు వచ్చి టెర్రస్ మీదకి వెళ్ళాడు. తన తల్లి దేవికి మొక్కలంటే చాలా ఇష్టం. టెర్రస్ మీద చిన్నపాటి తోటనే పెంచేసింది. రకరకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి వాటిని. ఆ రూఫ్ గార్డెన్తో అందమైన తూగు పుయ్యాల పక్కనే 4 చైర్స్, టీపాయ్ ఉన్నాయి. ఆ రోజు పున్నమి, అందుకే వెండి పళ్ళంగా మెరిసిపోతున్న నిండు చంద్రుడు తూర్పు ఆకాశంలో పండు వెన్నెలు కురిపిస్తున్నాడు. గగనతలం నిర్మలంగా ఉండి చుక్కలు మెరుస్తున్నాయి. ఆగి ఆగి వీస్తున్న గాలులు హాయినిస్తున్నాయి. ప్రశాంతమైన రాత్రి ఆ టెర్రస్ నుంచి చూస్తుంటే నగర శోభలు నయన మనోహరంగా ఉన్నాయి. తూగుతూ ఎర్రలో కూర్చుని మెల్లగా ఊగుతూ తిరిగి ఆలోచనల్లో కూరుకుపోయాడు వశిష్ఠ. అతని కళ్ళ ముందు సాంద్ర రూపం మెదిలింది. ఆమె గుర్తుకు రాగానే ఏదో తెలియని ఒక పొలకింత అతని మనసును గిలిగింత పెట్టింది. ఒకవేళ తనను ఊహిస్తున్న ఆ అజ్ఞాత యువతి సాంద్ర కాదు కదా? అనుకోకుండా అతని మనసులో మెరిసిన ఆలోచన ఇది. దాంతో ఆ కోణంలోంచి ఆలోచించటం ఆరంభించాడు. పాత బస్తీలో తొలిసారిగా ఆమెను చూశాడు. చూసిన కొన్ని నిమిషాల తర్వాత అక్కడి కాయిన్ బాక్స్ నుంచి బాస్ భరద్వాజ్కు ఫోన్ వచ్చింది. ఈరోజు తిరిగి ఆమెను నిమ్స్లో తన తల్లి గది వద్ద చూశాడు. చూసిన కొద్ది నిమిషాలకే అక్కడి కాయిన్ బాక్స్ నుంచి డైరెక్ట్గా తన సెల్కే కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఎక్కడ చూశాడు? ఎస్, సెకండ్ ఫ్లోర్ క్యారిడర్లో పోలీసులు రాకముందు నిరంజన్తో కలిసి తాను ఎదురు చూస్తూ ఉండగా హడావిడిగా పైకి వస్తూ తనను పలకరించింది. తాను పోలీసులతో 3వ అంతస్తు క్యారిడర్లోకి వెళ్ళేసరికి సాంద్ర నసీమా చెయ్యి పుచ్చుకుని వేగంగా తీసుకొస్తూ తనకు ఎదురుపడింది. నసీమా ఎవరో తనకు తెలుసు. జహీర్ ఖాన్ గదిలోంచి ఆమె ఒక్కతే బయటకు వచ్చింది. ఆమె వెంట స్టాఫ్ లేరు. బయటకు వచ్చిన నసీమాతో ఏదో చెప్పి ఆమెను తీసుకువెళ్ళింది సాంద్ర. నసీమా జహీర్ ఖాన్ను ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటి? ఆ ఆలోచన రాగానే అసంకల్పితంగానే ఉలిక్కిపడ్డాడు వశిష్ఠ. ఆ విషయం అలా ఉంచితే ఆ తరువాత అజ్ఞాత యువతి రెండోసారి ఫోన్ చేసిన సమయానికి తాను టెర్రస్ మీద ఉన్నాడు. బహుశా సాంద్ర అప్పటికే నసీమాతో కలిసి హాస్పిటల్ బయటకు వెళ్ళిపోయి ఉంటే, అలా వెళ్ళిపోతే జహీర్ ఖాన్ మరణం గురించి సాంద్రకు ఎలా తెలిసింది? ఒకదానికొకటి పొంతన కుదరని ఆ ఆలోచనలు వశిష్ఠను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏమైనప్పటికీ ఆ విషయంలో అతని ఆలోచనలు సాంద్ర మీదే కేంద్రీకృతమవుతున్నాయి. ఆమె పూర్తి పేరేమిటి? సాంద్ర. ఎస్, సాంద్ర సింధు అని చెప్పింది. విశిష్టమైన పేరు. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆమె రూపం, నడక, మాట తీరు, ముఖంలో తేజస్సు ఒక్కసారి చూస్తే మర్చిపోలేమనిపిస్తుంది. అంతలో సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో అతని ఆలోచనలు చెదిరిపోయాయి. ఆ టైంలో ఫోన్ చేసింది ఎవరో అర్థం కాలేదు. సెల్ అందుకుని నంబర్ చూశాడు. పరిచయం లేని నంబర్. హలో, వశిష్ఠ హియర్ అన్నాడు. నేను అజ్ఞాతిని. అవతల నుంచి మృదు మధురంగా వినిపించింది ఆ అమ్మాయి గొంతు. వెంటనే అమితమైన ఉద్వేగానికి లోనయ్యాడు. అయినా క్షణంలోనే తేరుకుంటూ, మీరెవరైనా చాలా మేలు చేశారు. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని వందల ప్రాణాలను కాపాడగలిగారు. థ్యాంక్స్, థ్యాంక్స్ ఎలాట్. భగవంతుడు మాత్రమే గొప్పవాడు అందామె. ఆమె ఎందుకలా అన్నదో వశిష్ఠకు అర్థం కాలేదు. కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తున్నారా? ఆమెను కుతూహలంగా ప్రశ్నించాడు అతను. లేదు అంది ముక్తసరిగా. మరి? ఆశ్చర్యపోతూ అన్నాడు. నీతో మాట్లాడాలనిపించింది. నా గురించి ఆలోచిస్తున్నావు కదా? అడిగింది ఆమె. ఆమె తనను ఏకవచనంతో పలకరించడం అతనికి ఆశ్చర్యం వేసింది.
నేను మీ గురించి మాత్రం ఆలోచించడం లేదు, ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు తను కూడా చనువుగా ఏకవచనంతో. అజ్ఞాత యువతి ఆ అమ్మాయేనని అనవసరంగా ఆలోచించకు, ఆమె నేను కాదు. టెర్రరిస్టుల గురించి మాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను, బట్ నువ్వు హెచ్చరించినా జహీర్ ఖాన్ని ప్రాణాలతో పట్టుకోలేకపోయాను. వాడికి ప్రాణగండం ఉందని ముందుగానే ఎలా చెప్పగలిగావు? నేను ఆ విషయాలు చెప్పకూడదు ఫోన్లో కూడా. పోలీస్ ఎంక్వైరీ నాకు నచ్చదు. నేను నీ గురించి ఆలోచిస్తున్నానని ఎలా తెలుసు? నేను నిన్ను చూడగలుగుతున్నాను. పండు వెన్నెల, ప్రశాంతమైన రేయి, చల్లని గాలి, టెర్రస్ మీద చాలా బాగుంది కదూ అన్నదాను. ఉలిక్కి పడ్డాడు వశిష్ఠ. ఎవరో సమీపంలోనే ఉండి తనను చూస్తున్నారా అనే అనుమానంతో లేచి అటు ఇటు చూశాడు. బహుశా పక్క బిల్డింగ్స్ మీద ఎక్కడో ఉండి ఆమె తనతో మాట్లాడుతుందేమోనని అనుమానం వచ్చింది. ఎందుకలా కంగారుగా చుట్టూ చూస్తున్నావు? నేను నీకు కనపడను, ఎందుకంటే నేను నీకు చాలా దూరంలో ఉన్నాను అంతా చూస్తున్నట్లుగా చెప్తున్నదామె. తిరిగి వచ్చి స్థిమితంగా ఊయల మీద కూర్చున్నాడు. నువ్వు నిజంగా నన్ను చూస్తుంటే నిజమైతే మా బిల్డింగ్కి సమీపంలో ఉన్న బిల్డింగ్ మీద ఏం జరుగుతుందో చెప్పు అడిగాడు వశిష్ఠ. కొద్ది క్షణాల నిశ్శబ్దం. వశిష్ఠ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ బర్త్డే ఫంక్షన్ జరుగుతోంది. బిల్డింగ్ అంతా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు చెప్పిందామె. ఆ సమాధానం విని అప్రటుకుడయ్యాడు వశిష్ఠ. ఆమె చెప్పింది నిజం. ఫంక్షన్ వద్ద హడావుడి కనపడుతోంది. అయినా కూడా ఇదంతా నిజమంటే తను నమ్మలేకపోతున్నాడు. ఆమెను కబట్లలోకి దించే ఉద్దేశంతో నీ గొంతు చాలా బాగుంది పొగిడాడు. థ్యాంక్ యూ అందాము చిన్నగా నవ్వుతూ. నీ నవ్వులాగే నువ్వు చాలా బాగుంటావనుకుంటాను. ఆమె గురించి తెలుసుకునే ఉద్దేశంతో. ఉంటే నిన్ను చూడాలనుంది, సమయం కాదులే. ఎవరు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? నేను నేనే, మా నిరంజన్ అన్నట్లుగా నిజంగానే నువ్వు అశరీరవాణివా? కాదు, గంధర్వ కన్యవా? ఆహా, ఇంకా అంతకు మించి అందానివా? ఆమె పక్కున నవ్వింది. మంచి ముత్యాలు ఒలికినట్లు మురిపించే నవ్వు అది. ఏదేదో ఊహించుకోకు, నేను కూడా ఓ మామూలు ఆడపిల్లనే అన్నది నవ్వు ఆపుకుంటూ. ఆడపిల్లకు అపూర్వ శక్తులెక్కడివి? వెంటనే అడిగాడు గాలిలో బాణం వదులుతున్నట్లుగా. అవి అపూర్వ శక్తులు కాదు, ఆత్మశక్తి. ఆత్మశక్తి అందరికీ ఉంటుందా? అందరిలోనూ ఆత్మ ఉంటుంది. దానికి అద్భుతమైన అపూర్వ శక్తి ఉంటుంది. మరి అందరూ ఆ శక్తిని ప్రదర్శించలేకపోతున్నారే. వెలిగిస్తే గాని దీపం వెలగదు, పిలిస్తే గాని దైవం పలకడు. దీపం ఆత్మశక్తి అనుకుంటే దాన్ని వెలిగించే దివ్యజ్యోతి ఆ పైనున్న భగవంతుడు. అవసరం లేనిదే దీపాన్ని వెలిగించం కదా. అలాగే దైవం నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు. అందుకే నా ఆత్మజ్యోతిని వెలిగించి నాకు మూడో నేత్రాన్ని ప్రసాదించాడు నెమ్మదిగా అన్నదామె. లోకంలో ఉండి మాట్లాడే వారి స్వరం అలా ఉండదు. ఏదో శాసిస్తున్నట్లుగా, శాసించడానికి పుట్టినట్లుగా ఉంది. వేదాంతం, తాత్వికత, ఆ పైన మార్మికత. అర్థం కాదొక్కెంతసేపు వెంటనే తేరుకున్నాడు. ఇదేదో నాకు అర్థం కాని విషయాన్ని చెప్తున్నట్లుగా ఉంది. నువ్వు ఇలా కవ్వించటం న్యాయం కాదు. నువ్వెవరో చెప్పే ఆమెను అర్పించాడు వశిష్ఠ. చెప్పాగా నేను నేనే అంది అజ్ఞాత యువతి. వశిష్ఠ అసహనానికి లోనయ్యాడు. చూడు, నువ్వు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానని మర్చిపోకు. నువ్వు పేరు చెప్పకపోయినా నువ్వెవరో నేను కనిపెట్టగలను అన్నాడు వశిష్ఠ. కనీసం అలాగైనా బయటపడుతుందేమోనని. ఎలా కనిపెట్టగలవు? వెంటనే అడిగిందాన్ని. నా సెల్లో నీ నంబర్ పడింది చెప్పాడు. ఈ నంబర్ సిమ్ కార్డు నాది కాదు చెప్పిందామె. నంబర్ సొంతదారెవరో తెలిస్తే నిన్ను పట్టుకోవడం అంత కష్టం కాదు అన్నాడు. సారీ వశిష్ఠ, ఆ సొంతదారుడికి నేనెవరో తెలియదు. ఎక్కడో దొరికిన సిమ్ కార్డు వేసి నీతో మాట్లాడుతున్నా. ఓకే, గుడ్ నైట్ అంది ఆ అజ్ఞాత యువతి. హలో హలో పిలుస్తూనే ఉన్నాడు వశిష్ఠ. ఆమె పట్టించుకోకుండా లైన్ కట్ చేసింది. సెల్ పక్కనే పడేసి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు వశిష్ఠ. తనను ఎంతగా డిస్టర్బ్ చేస్తున్న ఆ అమ్మాయి ఎవరు? తను సాంద్రను అనుమానిస్తున్నాడు. కానీ ఫోన్లో యువతి సాంద్రను కాదు అంటుంది. సాంద్ర కాకపోతే వేరే ఎవరు? ఆమె మాటల్ని బట్టి తనకు మూడో నేత్రం ఉందని అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో మూడో కన్నుతో పుట్టిన వాళ్ళు, అది ఓ ఆడపిల్ల, ఎవరున్నారు? పోనీ దివ్య దృష్టిని మూడో నేత్రంగా చెప్పిందనుకున్నా అలాంటి వాళ్ళు ఉంటారా? అది ఈ రోజుల్లో. నమ్మలేకపోతున్నాడు. ఏది ఏమైనా ఈ అజ్ఞాత యువతి వద్ద ఏదో అద్భుత శక్తులున్నాయి. ఈ శక్తులు ఒక మంచి పని కోసం ఉపయోగపడితే అంతకన్నా ఏం కావాలి అని తనని తానే సమాధానపరుచుకుంటూ నిద్ర ముంచుకు రావడంతో లేచి కిందకు వెళ్ళిపోయాడు వశిష్ఠ. సరిగ్గా ఇక్కడ వశిష్ఠ ఫోన్లో అజ్ఞాత యువతితో మాట్లాడుతున్న సమయంలో
అక్కడ నగర శివార్లలోని ఒక ఫ్యాక్టరీ గోడౌన్లో కొందరు టెర్రరిస్టుల కీలక సమావేశం జరుగుతోంది. ఫరూక్తో సహా 10 మంది టెర్రరిస్టులు మసక వెలుగులో నేల మీద కూర్చునున్నారు. ఫరూక్తో పాటు 3 వేరువేరు చోట్ల మారుపేర్లతో నివసిస్తూ ఆ సమావేశానికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ జలాల్ భాయ్కి చెందినది కావడం విశేషం. ఫరూక్ చాలా ఆవేశంగా ఉన్నాడు. ఎక్కడా ఎప్పుడూ తగలని 2 ఎదురు దెబ్బలు తగిలాయి. రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్ విధ్వంసానికి పకడ్బందీగా వేసిన పథకం బెడిసికొట్టి ఆఫ్రిద్ దుర్మరణం పాలయ్యాడు. ఆసుపత్రిలో ఉన్న జహీర్ ఖాన్ గురించి తనకు తప్ప ఎవరికీ తెలియదు. అటువంటి జహీర్ ఖాన్ పోలీసుల ముట్టడిలో దుర్మరణం పాలయ్యాడు. తమ రహస్యాలు ఎలా లీక్ అవుతున్నాయన్న ప్రశ్నకు అతనికి సమాధానం దొరకడం లేదు. ఆవేశంలో నమ్మకమైన తన వాళ్ళనే నలుగురిని అనుమానించి అనవసరంగా ప్రాణం తీశాడు. ఆ నేపథ్యంలో ప్రతీకారం కోసం అతని గుండెలు మండిపోతున్నాయి. తనకైతే విధ్వంసాలతో హైదరాబాద్ నగరాన్ని తగలబెడుతూ వికటాటహాసం చెయ్యాలని ఉంది. అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఒక సభ్యుడు అందరినీ చూస్తూ చెప్పాడు, మన విషయాలు పోలీసులకు ముందుగానే ఎలా లీక్ అవుతున్నాయనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది రోజులు మనం మౌనంగా ఉండిపోవడమే మంచిదనిపిస్తుంది. ఈ లోపల పాకిస్తాన్ నుంచి ఆత్మాహుతి దళానికి చెందిన మరో 10 మంది ఆ సమయానికి ఇక్కడ ఉంటారు. ఈసారి వ్యూహాత్మకంగా పథక రచన చేద్దాం. నగరాన్ని అరాచకం చేద్దాం. ఏకకాలంలో అనేక విధ్వంసాలు సృష్టించి ప్రజల్ని హతమారుద్దాం. మత సంఘర్షణలు చెలరేగేలా నగరాన్ని అట్టుడికింపజేద్దాం. అంతవరకు మనం ఓర్పు ఊహించక తప్పదు అన్నాడు. మాటలకు అయిష్టంగానే తలూపాడు ఫరూక్. నాకంత ఓపిక లేదు సిద్దిక్ భాయ్. ప్రతీకారంతో మండిపోతున్న నా గుండె చల్లారాలంటే వెంటనే ఈ నగరంలో మరో విధ్వంసం సృష్టించాల్సిందే. మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల అర్తనాదాలతో గాని ఈ ప్రతీకార జ్వాలలు చల్లారవు. ప్రాణాలు తీస్తాం లేదా ప్రాణాలు బలిస్తాం. ఇదేగా మన త్యాగం. ఇందులో భయం దేనికి? ప్రపంచమంతా మన మతాన్ని కాపాడుకోవడానికి మనం సమిధలుగా అవడం కన్నా ఆనందమేముంటుంది? మనం చెయ్యాల్సింది విధ్వంసాలు. ఓర్పు, సహనం అనే మాటలు మనం వల్లించకూడదు అంటూ ఆవేశంగా హెచ్చరించాడు ఫరూక్. సుమారు అరగంట పైగా ఆ సమావేశం వేడిగా వాడిగా సాగింది. కొందరు ఫరూక్ ఆలోచనల్ని సమర్థించగా కొందరు సిద్దిక్ వైపు మొగ్గు చూపారు. ఇంతకీ ఈ సమావేశానికి వస్తానని చెప్పిన జలాల్ భాయ్ రాలేదు. కారణం ఏమై ఉంటుందో చూడండి అంటూ గుర్తు చేశాడు ఒక సభ్యుడు. సరిగ్గా అప్పుడే ఫరూక్ సెల్ మోగింది. అవతల వైపు లైన్లో ఉన్నది జలాల్ భాయ్. సారీ, పోలీసుల నిఘా అధికంగా ఉంది, అందుకే నేను రాలేకపోతున్నాను అన్నాడు అవతల నుంచి. మీరు మరీ భయపడుతున్నట్లున్నారు జలీల్ భాయ్. హైదరాబాద్ నగరంలో టెర్రరిస్టులు సానుభూతి పరులు మీలా మరికొందరు ఉండబట్టే మేము ఇక్కడ కార్యకలాపాలు సాగించగలుగుతున్నాం. టెర్రరిస్టుల వివరాలు పోలీసుల వద్ద లేవు, మీరు వచ్చి ఉండాల్సింది అన్నాడు ఫరూక్. ఫరూక్ అన్న మాటలకు కొంచెం ఘాటుగానే స్పందించాడు జలాల్ భాయ్. మీ అంత నిర్భయంగా మేము ఉండలేం భాయ్, ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మీరు గుడ్డి నమ్మకంతో ఉంటే మీకే నష్టం. ఇక్కడ పోలీసుల్ని తక్కువ అంచనా వేస్తే మరికొన్ని ఎదురు దెబ్బలు తప్పవు. నా మాట విని కొద్ది రోజుల పాటు మీరంతా మౌనంగా ఉండిపోవడం చాలా మంచిది, ఆలోచించుకోండి అంటూ అవతల లైన్ కట్ చేశాడు జలీల్ భాయ్. ఫరూక్కి కోపం ముంచుకొచ్చింది. అయినా తనను తాను చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఫరూక్ ఆలోచనలు ఫరూక్కి ఉన్నాయి. ఏ నిర్ణయాలు తీసుకోకుండానే ఆ టెర్రరిస్టుల సమావేశం ముగిసిపోయింది. బయట నుంచి వచ్చిన సభ్యులు తమ వాహనాల్లో వెళ్లిపోయారు, మరో కంటికి దొరకకుండా. మర్నాడు ఉదయం నిరంజన్ వశిష్ఠ వద్దకొచ్చాడు. ఏమిట్రా, రెడీ అవుతున్నావు ఆఫీస్కేనా అడిగాడు. కాదు, ముందుగా ఆసుపత్రికి వెళ్ళి మమ్మీని చూడాలి, ఆ తర్వాత ఆఫీస్కి వస్తాను. లేట్గా వస్తున్నానని బాస్కి ఫోన్ చేసి చెప్పాను అన్నాడు వశిష్ఠ. ఓకే, నేను నీతో వస్తున్నాను. ఇంతకీ విశేషాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు నిరంజన్ మామూలుగానే. రాత్రి ఒక విశేషం జరిగింది. ఏమిటది? ముందు కాఫీ తాగి చెప్తాను, తాగుతూ వింటాలే చెప్పు. నువ్వు చెప్తావే అశరీరవాణి అని నాతో రాత్రి ఫోన్లో మాట్లాడింది అన్నాడు. కాఫీ తాగటం మర్చిపోయి వశిష్ఠ వంక అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నిరంజన్. అతని ముఖంలో ఒకంత భయంతో చూసింది. ఏం చెప్పిందిరా? మళ్ళీ ఎక్కడన్నా విధ్వంసం జరగబోతోందా కంగారుగా అడిగాడు. అదేం లేదు, కానీ తాను ఎలా తెలుసుకుంటుందో అర్థం కావడం లేదు. రాత్రి 10 తర్వాత టెర్రస్ మీద వెన్నెల్లో కూర్చున్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆ అజ్ఞాత యువతి. నన్ను చూస్తోందట, అన్ని ఖచ్చితంగా చెప్పింది. ఆఖరికి అవతల మేడ మీద జరుగుతున్న బర్త్డే ఫంక్షన్ గురించి కూడా చెప్పింది వివరించాడు వశిష్ఠ. తాగుతున్న కాఫీ కప్పును వెంటనే కింద పెట్టేశాడు నిరంజన్ షాక్ తిన్నట్లయిపోయి. సందేహం లేదురా,
అది నిజంగా అశరీరవాణి గాని లేక శాకిని డాకిని లాంటి పిశాచి గ్రహమైన అయి ఉండాలి. నాకు చాలా భయంగా ఉందిరా బాబు అన్నాడు కంగారుగా. భయం దేనికిరా నవ్వుతూ అడిగాడు వశిష్ఠ. దేనికి అనకురా నీకు తెలీదు. అదేదో జానపద సినిమాలో ఇలాగే ఒక దేవకన్య రాకుమారుణ్ణి ప్రేమించి అతన్ని పూలదండగా మార్చి మెళ్ళ వేసుకుని దేవలోకం తీసుకుపోతుంది. అలాగే ఏదో ఒక రోజు ఆ అశరీరవాణి కూడా నిన్ను ఏ దండగాను మార్చి తన చేతికి చుట్టుకుని తీసుకుపోతుందేమోరా. ఈసారి కనుక అశరీరవాణి ఫోన్ చేస్తే మాట్లాడకు హెచ్చరించాడు. అతని భయానికి పెద్దగా నవ్వేశాడు వశిష్ఠ. ఫూల్, ఈ రోజుల్లో కూడా ఈ మాయలు మంత్రాలు నమ్ముతున్నావంటే నిన్నేమనాలో అర్థం కావడం లేదు. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చావో అర్థం కావడం లేదు. ఆ అజ్ఞాత సుందరి ఎవరో అతి తొందరలోనే కనిపెట్టి నీకు చూపిస్తాను అన్నాడు. నువ్వు చెప్పేది చూస్తే అది అంత తేలికని నేను అనుకోవడం లేదు. కరుడు కట్టిన ఉగ్రవాదులు ఆచూకీ చెప్పగలిగిందంటే ఆమె సామాన్యురాలు కాదు. చూద్దాం అంటూ బయలుదేరాడు వశిష్ఠ. అశరీరవాణి విషయంలో వసులో ఒక అనుమానంగా ఉంది. ఆ అనుమానానికి కారణం సాంద్ర అని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ తప్పకుండా ఆమె కావచ్చునేమో అనే సందేహం అతని మనసులో ఏర్పడిపోయింది. పాత బస్తీలో తొలిసారిగా ఆమెను చూశాడు. అక్కడి నుండి బాస్కి ఫోన్ వచ్చింది. రెండోసారి ఆసుపత్రిలో ఆమె పరిచయం జరిగింది. వెంటనే జహీర్ ఖాన్ గురించి తనకు ఫోన్ చేసి చెప్పింది. పైగా తన పర్సనల్ ఫోన్ నంబర్ అజ్ఞాత యువతికి ఎలా తెలిసిందో కూడా అంతుబట్టని విషయమే. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే అతని అనుమానం సాంద్ర చుట్టూ బలపడసాగింది. ఇక్కడే వశిష్ఠను వేధిస్తున్న మరో విషయం కూడా ఉంది. హాస్పిటల్లో జహీర్ ఖాన్ గదిలోంచి ఒంటరిగా బయటకు వస్తున్న నసీమాను సాంద్ర కలుసుకుని ఆమెను వెనక్కి తీసుకురావడం తాను చూశాడు. నసీమా ఒంటరిగా జహీర్ ఖాన్ లాంటి ఉగ్రవాది గదిలోకి ఎందుకు వెళ్ళుంటుంది? జహీర్ ఖాన్కి నసీమాకి మధ్య ఏమైనా సంబంధాలు కానీ లావాదేవీలు కానీ ఉన్నాయా? జహీర్ ఖాన్ ఎవరో ఏం చేస్తుంటాడో నసీమాకు తెలుసా? ఆమె బ్యూటీ డాక్టర్ కాదు, బ్యూటీ నర్సు కూడా కాదు, మెడికల్ స్టూడెంట్ మాత్రమే. మరి ఇవన్నీ ఆలోచించాకే ఎందుకో ఓసారి సాంద్రం చూడాలి అనిపించింది. సమయానికి నిరంజన్ కూడా రావడంతో ఇద్దరు ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి దేవి ఆరోగ్యం బాగానే ఉంది. చక్కగా మాట్లాడగలుగుతోంది. లేచి అటు ఇటు తిరుగుతోంది. మరో 10 రోజుల పాటు ఆమె హాస్పిటల్లోనే ఉండాలన్న సంగతి తెలిసినదే. కూతురు అక్షిత కూడా హాస్పిటల్లోనే ఉంటూ ఆమెను కనిపెట్టి చూసుకుంటోంది. కాసేపు తల్లి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడు వశిష్ఠ. అతని కళ్ళు శాంతి కోసం వెతుకుతున్నాయి. కానీ ఆమె జాడలేదు. లేచి వస్తూ ఉండగా నసీమా ఎదురైంది. ఆమెను చూడగానే వశిష్ఠ ఆగాడు. నువ్వు వెళ్ళి కాసేపు మమ్మీ దగ్గర కూర్చో, నేను నసీమాతో మాట్లాడొస్తాను అన్నాడు నిరంజన్తో. ఏం మాట్లాడాలి? నిరంజన్ మాటల్ని సగంలోనే మింగేశాడు వశిష్ఠ సీరియస్గా చూడగానే. వెళ్తాలే, అంత కోపం అక్కర్లేదు అంటూ వెనుతిరిగి దేవి గది వైపుగా వెళ్ళిపోయాడు. వశిష్ఠ వేగంగా అడుగులేస్తూ నసీమాను చేరుకుని హలో అంటూ పలకరించాడు. అతన్ని గుర్తుపట్టి చిరునవ్వు నవ్వింది నసీమ. డాలర్ హోమ్ అప్లయన్స్ ఏజెన్సీలో ఉద్యోగం మానేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు చేరారు? వెక్కిరెంతగా అంది నసీమ. తాను పోలీస్ డిపార్ట్మెంట్ అని తెలిసిపోయింది నసీమాకు. తెలిసిపోయిందనే కంటే తెలుసుకోగలిగిందంటే ఆశ్చర్యంగాను అనుమానంగాను అనిపించింది. మీ ఫ్రెండ్ ఎక్కడా? ఏం పేరు? సాంద్ర. సాంద్ర సింధునా? ఎస్, వెరీ నైస్ నేమ్. ఆమె ఎక్కడా? రాలేదు, ఇవాళ సెలవు తీసుకుంది. ఎంతకీ సాంద్రతో మీకేం పని? అడిగింది నసీమ. పనంటూ ఏమీ లేదు, మీతోనే మాట్లాడాలి. ఏ విషయం? చెప్తాను. అలా వెళ్ళి క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందామా? అడిగాడు వశిష్ఠ. ఒక నిమిషం సందేహించింది నసీమ. చివరికి పదండి అంది నవ్వుతూ. రండి అన్నాడు తాను నవ్వుతూ. ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నారు. 2 టీ చెప్పాడు వశిష్ఠ. నిన్నటి సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది, గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు వశిష్ఠ. అఫ్ కోర్స్ గుర్తుంది, చెప్పండి. ఏం చెప్తాడో అని కుతూహలంగా అడిగింది నసీమ. మీరు జహీర్ ఖాన్ గదిలోంచి ఒంటరిగా బయటకు రావడం చూశాను. ఆ సమయంలో సాంద్ర మిమ్మల్ని వరండాలో కలుసుకుని చేపట్టి తీసుకెళ్తోంది. మీకు జహీర్ ఖాన్తో పరిచయం ఎప్పటి నుండి? అడిగాడు వశిష్ఠ గాలిలో బాణం వదులుతూ. ఆ ప్రశ్నతో నసీమ వెంటనే అలర్ట్ అయింది. ఒక్క క్షణం భయపడింది. సారీ, అతనితో ప్రత్యేకించి పరిచయం ఏమీ లేదు. అతను మున్నాబాయి పేరుతో హార్ట్ పేషెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాడు. మీరు చెప్పే వరకు అతను టెర్రరిస్ట్ జహీర్ ఖాన్ అని నాకు తెలియదు. రౌండ్స్కి వెళ్ళినప్పుడు నా పెన్ను అక్కడ మర్చిపోయాను. అందుకే వెళ్ళి ఆ పెన్ను తెచ్చుకుంటూ ఉండగా సాంద్ర వచ్చింది. పోలీసులతో హడావిడిగా ఉందని తనతో పాటు నన్ను బయటకు తీసుకెళ్ళింది. ఇందులో మీరు అనుమానించాల్సిందేమీ లేదే? ఉద్రిక్తతను అణుచుకుంటూ అంది నసీమ. నో, అనుమానాలు ఏమీ లేవు. ఫార్మాలిటీగా అడిగానంతే. ఓకే మేడం
ఆ తర్వాత సాంద్రతో పాటు మీరు కూడా ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నారా? లేదు, సాంద్రకి పోలీసులంటే భయం. ఇద్దరం రోడ్డు దాటి అవతల న్యూస్ స్టాండ్ పక్కగా ఉన్న ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్ళి కూర్చున్నాం. పోలీసుల హడావిడి పూర్తిగా తగ్గాక తిరిగి మేము లోపలికి వచ్చాం అంది నసీమ. వశిష్ఠ ఆలోచనలో మునిగిపోయాడు. అజ్ఞాత యువతి తనకి రెండోసారి చేసిన ఫోన్ కాల్ ఆ న్యూస్ స్టాండ్ వద్ద కాయిన్ బాక్స్ నుంచే వచ్చింది. నిజానికి అక్కడి నుంచి చూస్తే హాస్పిటల్ వెనక భాగంలో ఏం జరిగిందో తెలిసే అవకాశమే లేదు. మీరు ఐస్ క్రీం తింటూ ఉండగా ఏం జరిగింది? మరో ప్రశ్న అడిగాడు వశిష్ఠ. నథింగ్, ఏం జరగలేదే అంటూ భుజాలు ఎగరవేసింది నసీమ. అయినా ఊరుకోలేదు వశిష్ఠ. బాగా గుర్తు చేసుకుని చెప్పండి అడిగాడు. కొద్ది క్షణాలు ఆలోచించి ఏదో గుర్తుకొచ్చినట్టు ఉత్సాహంగా చూసింది నసీమ. మీరు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఐస్ క్రీం తింటూ ఉండగా ఇప్పుడే వస్తానంటూ సాంద్ర బయటకు వెళ్ళి 3 నిమిషాల తర్వాత లోపలికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావని అడిగాను. ఫోన్ చేయడానికి వెళ్ళానంది. ఎవరికి ఏమిటని వివరాలేమి చెప్పలేదనుకోండి. తను ఎప్పుడు అంతే, అప్పుడప్పుడు ఏదో గుర్తొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎంతకీ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా అడిగింది నసీమ. తన అనుమానాల్ని ఆమెతో షేర్ చేసుకోవాలనిపించినా చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడు. ప్రస్తుతం తనకు సాంద్ర మీద ఉన్నది అనుమానం మాత్రమే. ఒకవేళ అది నిజమే అయినా ఇతరులకు చెప్పడం మంచిది కాదని తెలుసు. అందుకే నసీమా ప్రశ్నకు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వశిష్ఠ. మీరేదో దాస్తున్నట్లున్నారు. తన అనుమానాలకు వశిష్ఠ సమాధానం బలం చేకూరుస్తుందని ఆశించిన నసీమాకు ఆశాభంగం అవటంతో సూటిగా అడిగేసింది. లేదు లేదు, రొటీన్గా అడిగానంతే, ప్రత్యేకించి కారణాలేమీ లేవు. పదండి అన్నాడు లేస్తూ. నసీమాను హాస్పిటల్లోకి పంపించేశాక నిరంజన్తో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు వశిష్ఠ. హాస్పిటల్ ప్రశాంతంగా ఉంది. అది మధ్యాహ్న సమయం. అంత క్రితమే భోంచేసింది దేవి. భోజనం చేసిన తర్వాత వేసుకోవాల్సిన టాబ్లెట్స్ను కూతురు అక్షిత అందించగా వాటిని వేసుకుని మంచినీళ్లు తాగి విశ్రాంతిగా పడుకోబోయిందామె. అంతలో బయట క్యారిడార్లోంచి ఎవరిదో పరిచయమైన గొంతు వినిపించగానే ఆశ్చర్యంతో నొసలు పిరుస్తూ తిరిగి లేచి కూర్చుని కూతురు వంక చూసింది. అక్షిత, ఆ గొంతు వినమ్మా, అది మన ఆత్రేయ శర్మ సిద్ధాంతి తాతయ్య గొంతులో ఉంది అని అడిగింది. అవును మమ్మీ, కానీ ఎవరో గోదావరి తీరంలోనే సిద్ధాంత గ్రామాన్ని వదిలి తాతయ్య గారు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎవరో అయి ఉంటారులే అంది అక్షిత. కానీ ఎవరో అని సరిపెట్టుకోలేకపోయింది దేవి. సుమారు 75 సంవత్సరాల వయసుండే ఆత్రేయ శర్మ సిద్ధాంతి గురించి సిద్ధాంతం గ్రామ ప్రాంతంలో తెలియని వారు లేరు. ఆయన జ్యోతిష్య పండితులు. జన్మ సమయాన్ని బట్టి ఖచ్చితంగా రాశి చక్రాలు వేయడం, ఫలితాలు చెప్పడంలో దిట్ట. చేతి రేఖలు చూసి భవిష్యత్ చెప్పడంలో వేగి. ఎన్నో సంవత్సరాలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఆయన తల పండిపోయింది. ఆయన జాతకాలు చెప్పడం కోసం ఎప్పుడూ బయట ప్రాంతాలకు వెళ్లరు. గొప్ప గొప్ప వాళ్ళు సైతం ఆయన దర్శనం కోసం వెళ్ళి వస్తూ ఉంటారు. అది ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన విద్య కాదు. శాస్త్రం మీద అభిమానంతో గురువుల వద్ద నేర్చుకుని అభ్యసించి స్వయంగా పరిశోధించి గొప్పవాడైన వ్యక్తి ఆయన. అటువంటి ఆత్రేయ శర్మ దేవికి వరుసకు పెదనాన్న అవుతారు. అందుకే అక్షిత ఆయనను తాతగారు అంటుంది. అక్షిత వివాహానికి ముహూర్తం పెట్టింది ఆయనే. అక్షిత మాటలకు సంతృప్తి చెందని దేవి సందేహ నివృత్తి కోసం లేచి డోర్ దగ్గరికి వెళ్లి చూసింది. ఎవరో 2 వ్యక్తులతో క్యారిడర్లో నడిచిపోతున్నాడు ఆయన. సందేహమే లేదు, ఆయన ఆత్రేయ శర్మ సిద్ధాంతే. పెదనాన్నగారు అంటూ పిలిచింది దేవి. ఆ పిలుపు వినగానే ఆగి తిరిగి చూశాడు ఆయన. దేవిని చూడగానే ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం తొణికిసలాడింది. 6 అడుగుల ఆజానుబాహుడాయన, భారీ విగ్రహం. 75 ఏళ్ల వయసులో కూడా మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ముగ్గు పుట్టలా తెల్లబడిన జుట్టు, నుదుట విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షమాల, తెల్లని పంచ జుప్ప, భుజాన జరీ కండువాతో చాలా నిరాడంబరంగా కనిపిస్తున్నారాయన. ఎటువంటి వారైనా సరే తమకు తెలియకుండానే నమస్కారం చేసేస్తారు. అటువంటి ఆకర్షణ శక్తి ఆయనలో ఉంది. సాక్షాత్తు ఆ పరమశివుడే దిగి వచ్చాడా అనిపించేంత గంభీరమైన రూపం ఆయనది. తన వెంట ఉన్న 2 పంపించేసి పెద్ద పెద్ద అడుగులతో దేవి వద్దకు వచ్చారాయన. తనను సమీపించగానే వంగి పాదాలకు నమస్కరించింది దేవి. దీర్ఘాయుష్మాన్ భవ, లే తల్లి లే అని ఆశీర్వదించి, అవును మీరెక్కడున్నారేమిటి అని ఆమెను అడిగాడు ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. ఇంతలో అక్షత కూడా వచ్చి తాతయ్యకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుంది. ఆ తర్వాత తనే చెప్పింది తల్లి అనారోగ్యాన్ని గురించిన వివరాలన్నీ. లోపలకు వచ్చి కూర్చున్నాడు ఆత్రేయ శర్మ. అంతా ఈశ్వరేచ్ఛ. మిమ్మల్ని ఇక్కడ ఎలా కలుసుకోవడం కూడా దైవఘటనే. 3 రోజులుగా మీరెక్కడ ఉన్నా నాకు తెలియలేదు. ఇంతకీ వశిష్ఠ ఎక్కడా అడిగారు ఆయన.
తమ్ముడు పోలీస్ ఆఫీసర్ కదా, వాడికి క్షణం తీరుకుండదు. మీరు ఈ హాస్పిటల్కి రావడం ఆశ్చర్యంగా ఉంది తాతయ్య. ఏం జరిగింది అడిగింది అక్షిత. భారంగా నిట్టూర్చారాయన. ఏం చెప్పనమ్మా, అంతా విధిలేలా. నా మనవడు ప్రశాంత్ తెలుసు కదా, రెండో అబ్బాయి కొడుకు. పైగా మా దగ్గరే పెరిగాడు. అతిగారాబంతో ఆకతాయిలా తయారయ్యాడు. చాలా హుషారైన కుర్రాడు. చదువుల్లో ఆటల్లో అన్నింటా ఫస్టే. ఆఖరికి బైక్ నడపడంలో కూడా మహామొరటు. బాగా ర్యాష్ డ్రైవింగ్. వాడి జాతకం ప్రకారం గండం కాచుకునుంది. ఈ నెలలో నువ్వు వాహనం నడపవద్దు అన్నాను, నడిపినా ర్యాష్ డ్రైవింగ్ వద్దు అన్నాను. చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినిపించుకోలేదు. పైగా నా జ్యోతిష్యాన్ని అవహేళన చేశాడు. చూడు ఇప్పుడు హాస్పిటల్లో పడి ఏడుస్తున్నాడు. పని మీద పాలకొల్లు వెళుతూ ఓ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్లాడు. బైక్ మీద ఇద్దరు తిరిగి వస్తుండగా మార్టేరు వంతెన వద్ద లారీతో యాక్సిడెంట్ అయి ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఫ్రెండ్ స్పాట్ డెడ్. ప్రశాంత్ మాత్రం ఎముకలు నుజ్జై ప్రాణాలతో మిగిలాడు. తణుకు, కాకినాడ హాస్పిటల్లో చూపిస్తే తమ వల్ల కాదని చెప్పి హైదరాబాద్ తీసుకుపోమన్నారు. దాంతో ఇక్కడికి వచ్చాం. స్టీల్ రాడ్లు వేసి ఎముకలను సరిచేసి మొత్తానికి వాడిని ఒక షేప్ చేసి రక్షించారు డాక్టర్లు. వాడిని ప్రస్తుతం స్పెషల్ వార్డులో ఉంచారు. ఇప్పుడు ఏడుస్తున్నాడు వెధవ, బాధగా అన్నాడు ఆయన. తాతయ్య, నీ మాట విని ఉంటే ఇలా అయ్యుండేది కాదేమో అని వాడు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. అయినా చేతులు కాలేక చేయగలిగింది ఏముంటుంది? ఏదో ఆ ఈశ్వరుడి కృప, ప్రాణాలతో దక్కాడు, అదే చాలనుకున్నాం అంటూ వివరించారు ఆత్రేయ శర్మ. అయ్యో, ఎంత పని జరిగింది పెదనాన్నగారు, వాడిని వెంటనే చూడాలి పదండి అంటూ దేవి బయలుదేరబోతుంటే ఆమెను వారించారు ఆయన. ఇది విజిటర్స్ టైం కాదమ్మా. ఆ వింగ్లోకి ఈ టైంలో ఎవరిని వెళ్ళనివ్వరు. వాళ్ళమ్మ వాడి దగ్గరుండి వాడికి కావలసినవన్నీ చూసుకుంటుంది. సాయంత్రం వచ్చి చూద్దరు గాని అన్నారు ఆత్రేయ శర్మ. మీరు వచ్చి ఎన్ని రోజులైంది తాతయ్య? అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూనే ఉన్నానమ్మా. ఈసారి 4 రోజులవుతుంది వచ్చి. భోంచేశారా పెదనాన్న అడిగింది దేవి. ఇప్పుడే అలా హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తూ తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్లతో కబుర్లలో పడి ఇటుగా వచ్చాను. అవును, వశిష్ఠకు సంబంధాలు చూస్తున్నామంటూ చెప్పావు కదా, ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ విషయంగానే వశిష్ఠ జాతకం తీసుకుని ఓసారి సిద్ధాంతం వచ్చి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను పెదనాన్నగారు. ఇంతలో ఇలా జరిగింది. వాడు అసలు ఎందుకు పెళ్ళొద్దు అంటున్నాడో అర్థం కావడం లేదు. నా మనసులో దిగులంతా వాడి గురించే అంది దేవి. నువ్వు అనవసరంగా దిగులు పెట్టుకుంటున్నావు. వాడి జాతకం నాకు తెలుసు కదా. వచ్చే ఏడాది మే నెలలో వాడికి చక్కని చుక్కతో వైభవంగా పెళ్లి జరుగుతుంది. నీకు చింతగా ఉండు అంటూ భరోసా ఇచ్చారాయన. తాతయ్య, నాకు డౌట్, మీరేమీ అనుకోనంటే అడుగుతాను నెమ్మదింది అక్షిత. అడుగు అన్నారాయన నవ్వుతూ. అంత క్రితమే భోంచేసి వచ్చాడు కాబట్టి ఆయనకి గుప్తాయాసంగానే ఉంది. అందుకే తీరిగ్గా తల్లి కూతుళ్లతో కబుర్లలోకి దిగారాయన. చాలా కాలంగా నాకు సందేహం. జ్యోతిష్యులు చేతిరేఖలు చూసో జాతక చక్రాలు చూసో ఫలితాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పినదంతా జరగదు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, కొన్ని అసలు జరగకపోవచ్చు. అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత శాతం నమ్మొచ్చు అంటూ తన సందేహాన్ని వివరించింది అక్షిత. నీకు ఈ సందేహం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోగలనమ్మా అంటూ నవ్వారు ఆత్రేయ శర్మ. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. శాస్త్రాన్ని నమ్మాలి, అది ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఇటొచ్చి మిడిమిడి జ్ఞానంతో కొందరు చెప్పే జాతక ఫలాలే ఎక్కువ శాతం అబద్ధాలవుతూ ఉంటాయి. అలాగని మహాపండితులు చెప్పిన జోస్యమైన 100% జరిగే అవకాశం లేదు. ఇది నీకు అర్థం కావడానికి ఓ చిన్న కథ చెప్తాను. ఒకప్పుడు లక్షల సంవత్సరాలకు ముందన్నమాట. భూలోకం నుంచి మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు ఇలా ఎందరో గొప్ప గొప్ప వారైన మునిపొంగవులు బ్రహ్మదేవుని సందర్శనార్థం సత్యలోకం చేరుకున్నారు. అక్కడ వరుసలు తీరి నిలబడ్డారు. వేణాపాణి హంసవాహనాసక్త తన అర్ధాంగి అయిన సరస్వతీదేవితో బ్రహ్మదేవుడు అక్కడ కొలువై ఉన్నాడు. ఋషులు ఒక్కొక్కరే వెళ్లి ఆ విధాతను దర్శనం చేసుకుని తాము కోరుకున్న వరాలు పొంది వెళ్తున్నారు. ఒకరు జన్మరాహిత్యం కోరితే మరొకరు స్వర్గలోకవాసం, ఇంకొకరు దేవకన్యలు కావాలని, వేరొకరు దేవలోక పదవులు కావాలని. ఇలా సాగాయి వారి కోరికలు. మానవ జన్మెత్తి భూలోకం నుంచి వచ్చిన ఆ మహర్షులు స్వార్థపూరితమైన ఏవో వరాలు కోరుతున్నారు, కానీ వారిలో ఏ ఒక్కరూ మానవుల గురించి, లోక కళ్యాణానికి అవసరమైన ఒక్క వరం కూడా అడగలేదు. మహర్షుల్లో భృగు అనే మహర్షి కూడా ఉన్నాడు. ఆయన మనసులో ఏముందో గాని తన వంతు వచ్చినా ముందుకు వెళ్లకుండా సంకోచంతో ఓ పక్కగా నిలబడిపోయాడు. క్రమంగా మహర్షులంతా తాము ఆశించిన వరాలు పొంది వెళ్లిపోయారు. భృగు మిగిలాడు. విధాత ఆయన్ని గమనించి చెంతకు పిలిచి, మునివరా, సంకోచమేమి, నీవు కోరిన వరం అనుగ్రహించెద, కోరుకో
అంటూ వాత్సల్యంతో చెప్పాడు. అప్పుడు ఆ ముని వినమ్రుడై చెప్పాడు, విధాత, నీ దృష్టిలో మానవ జన్మ శ్రేష్టతరమైనది. అట్టి మానవుల తల రాతలు రాసే విధాతవు నీవే. నీ రాతలు చదవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా మానవులు వారి వారి భవిష్యత్తు తెలుసుకోగలిగితే న్యాయవర్తనులై నీతివర్తనులై రుజుమార్గంలో పయనించి సంసార సాగరం దాటగలరు. మా మానవుల మనుగడే క్షేమం కోరి సర్వమానవ కళ్యాణం కోసం నాకు కాలజ్ఞానం ప్రసాదించండి స్వామి. మానవుల చేతిగీతలు, వారి రాశి చక్రము, గ్రహాల స్థితిగతులు ఆధారంగా వారి భవిష్యత్తు తెలిపే జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానాన్ని అనుగ్రహించండి అంటూ కోరుకున్నాడు భృగువు. ఆయన కోరిక విని బ్రహ్మ చిద్విలాసంగా నవ్వుతూ, నాయనా, నీవు కోరిన వరం అనుగ్రహిస్తున్నాను, కానీ 100% జాతక ఫలితాలు చెప్పలేవు నాయన. 80% మాత్రమే చెప్పగలవు, గుర్తుంచుకో అంటూ హెచ్చరించాడు. ఓ 20% భవిష్యత్తు నేను తెలుసుకోలేనా దేవా అని అడిగాడు భృగువు. తెలిసినా చెప్పలేవు నాయన, ఎందుకంటే ఆ 20%లోనే ఉంటాయి మానవుల కష్టాలు, నష్టాలు, గండాలు, ఆకస్మిక మరణాలు. ఆకస్మికంగా ఐశ్వర్యం వస్తుందంటే సంతోషించే మానవుడు ఆకస్మిక మరణాన్ని గురించి తెలిస్తే తట్టుకోలేడు. ఎప్పుడో వచ్చే మృత్యువుకు భయపడి ఇప్పుడే మంచం పడతాడు. కాబట్టి నష్టాల గురించి తెలిసినా చెప్పలేవు అన్నాడు ఆ పరాత్పరుడు. అది అక్షరాల నిజం. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. అలా అని ఆ కాలం ముందే తెలిస్తే మరో సుదీర్ఘ మరణం మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చివరిది నిజమైన మరణం. దాని గురించి ముందే తెలియటం మరణం కంటే నరకమవుతుంది. ప్రతి క్షణం ముంచుకు రాబోయే మృత్యువును గురించి దిగులుపడి జీవోత్సవమైపోతాడు. అలాగే ఆకస్మిక నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ప్రమాదాల గురించి ముందే తెలుసుకునే జీవి నరకయాతన పడతాడు. ఉన్న చిన్న జీవితం అస్తవ్యస్తమైపోతుంది. అందుకే ఆ వరాన్ని ఎవరికీ ఇవ్వలేదు. భృగువు అగస్త్యమునికి, బ్రహ్మకి, జగద్గురు ఆదిశంకరాచార్యకు పూర్తి భూత భవిష్యత్ వర్తమాన కాలాల తెలుసుకోగల వరమిచ్చారు శారదాంబ. కానీ 80% దాటక వచ్చే అతి కీలకమైన జోష్యం తెలిసినా నోటి ద్వారా, రాత ద్వారా, కళ్ళ ద్వారా, శారీరక భంగిమ ద్వారా చెప్పలేని అడ్డుకట్ట వేశారు అమ్మ. మృత్యువు యొక్క రహస్యం, భవిష్యత్ దర్శనం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ రెండు సృష్టి రహస్యపు పీఠముడిలో బిగించి చీకటి విశ్వంలోకి అంతులేనంత దూరానికి విసిరివేశాడు ఆ సృష్టికర్త. అందుకే భృగు అంతటి మహర్షి కూడా 100% ఖచ్చితమైన జాతక ఫలాన్ని కూడా ఎప్పుడూ చెప్పలేదు. అందుచేత ఏవో కొన్ని జరగలేదని, జ్యోతిష్ శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు అంటూ వివరించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అక్షితకి ఆయన మాటలు వింటుంటే శాస్త్రం మీద ఆసక్తి ఎక్కువైంది. తాతయ్య, అసలు జ్యోతిష్యం అనే పేరు ఎలా వచ్చింది అడిగింది. నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందే తల్లి. జ్యోతిష్యం అది అసలు పదం. దీనికి వికృతి జోస్యం. జోస్యం అంటే దీపం, చిన్న జ్వాల, జ్వలించేది జ్వాల. ఆ జ్వాలను కలిగింది జ్యోతి. ఆ కాలంలో నక్షత్రాలు కూడా జ్యోతులుగా వ్యవహరించేవాళ్ళు. జ్యోతులు జ్వలించే స్వయం ప్రకాశకాలని మన పూర్వీకులు ఏనాడో తెలుసుకున్నారు. నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి. గ్రహాలు ఆయా నక్షత్రాల మధ్య క్రమం తప్పకుండా సంచరిస్తాయి. అలా సంచరించే గ్రహాల, నక్షత్రాల ప్రభావం భూమిపైన, మానవులపైన ఉంటుంది. గణితానికి, జ్యోతిష్ శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంటుంది. నక్షత్ర రాశుల మధ్య గ్రహాల సంచారాన్ని బట్టి శుభాశుభాన్ని చెప్పే శాస్త్రం కాబట్టి దీన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ శాస్త్రం గొప్పదనాన్ని గురించి అర్థం కావాలంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ప్రాంతంలో గొప్ప జ్యోతిష్య పండితులైన మిహిరుకుల గురించి నీకు వివరంగా చెప్పాలి అన్నారాయన. అక్షిత ఏదో మాట్లాడబోతుంటే కూతురు మాటలకు దేవి విసుక్కుంది. ఏమిటే చిన్నపిల్లల ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడిగి తాతయ్యను విసిగిస్తున్నావే? పెదనాన్నగారు, మీరు దీని మాటలు పట్టించుకోకండి అన్నదావిడ. ఆ మాటలకు ఆత్రేయ సిద్ధాంతి మందహాసం చేశారు. ఇందులో విసిగించే విషయం ఏమీ లేదమ్మా. తెలియని వారికి తెలిసింది చెప్పడంలో మాకెంతో తృప్తి, ఆనందం ఉంది. చూడమ్మా అక్షిత, నువ్వు ఇప్పుడు 2 మహాపురుషుల ప్రస్తావన తెచ్చావు. సుమారు 400 సంవత్సరాల క్రితం జీవించిన కాలజ్ఞానులు. ఇద్దరిలో ఒకరు మన తెలుగువారు కావడం మన అదృష్టం. నోస్టర్డామస్ ఫ్రెంచ్ దేశీయుడు. వీరిద్దరూ ప్రపంచ భవిష్యత్తును చెప్పారు. అయితే ఇద్దరిలోనూ ఒక వ్యత్యాసం ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయోగి, సాక్షాత్తు దైవస్వరుడు. నోస్టర్డామస్ ఫ్రాన్స్ దేశంలోని ఒక జిప్సీ తెగకు చెందినవాడు. తండ్రిలాగే తాను కూడా డాక్టర్ చదివి అక్కడ ప్రజలకు వైద్య సేవలు అందించారు.
తమ వంశానుగతంగా వస్తున్న జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట. తన భవిష్యత్తులోకి చూడగలిగేవాడాయన. అది ఆయనలోని ప్రత్యేకత. అంతకుమించి ఆయన గొప్ప యోగి అని కాని దైవాంశ సంభూతుడని కాని అనుకోలేము. నావుగా తల్లి, అంతటి గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త నోస్ట్రడామస్. ఇటువంటి మహాపురుషుల గురించి తీరిగ్గా రేపు చర్చించుకుందాం గాని ఇంక నేను వెళ్ళరానా అంటూ లేచారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. పెదనాన్నగారు, మీరు మన ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా, ఒకసారి మీరు వశిష్ఠ జాతకం చూడాలి అంది దేవి. తప్పకుండా చూస్తానమ్మా, 4 రోజులు ఇక్కడే ఉంటాను, కాకపోతే మీ ఇంటికి వచ్చి ఉండటం వీలు కాదు అన్నారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య, మీరు హోటల్ భోజనం తినలేక ఇబ్బంది పడటం మాకు బాధగా ఉంటుంది. ఇక నుంచి మీకు మా ఇంటి నుంచే భోజనం తీసుకువస్తాను, మాతో పాటు మీరు కూడా భోంచేయాల్సిందే అంది అచ్యుత. అలాగే తల్లి, నేను కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏమిటి అంటూ నవ్వేశారు ఆయన. ఆ తర్వాత ఆయనతో పాటు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి చికిత్స పొందుతూ ఆయన మనవల్ని చూసి రావడం కోసం ఆయన వెంట బయలుదేరారు. బుద్ధి లేదు, ఈ వానకు అస్సలు బుద్ధి లేదు. అది ఉంటే ఎలా పిచ్చి పట్టినట్టు గంటల తరబడి కురిసేదే కాదు అంటూ పెద్దగా విసుక్కుంది నసీమ. వర్షానికి నిలిచిపోయిన వాళ్లతో షాపింగ్ కాంప్లెక్స్ కిటకిటలాడిపోతుంది. 2 గంటల నుంచి కొండపోతగా పడుతూనే ఉంది వాన. 3 గంటల ప్రాంతంలో షాపింగ్కి వచ్చిన నసీమ, సాంద్రలు అక్కడే చిక్కుపడిపోయారు. అప్పుడు సాయంత్రం 5 గంటలు. నసీమ విసుగును చూసి సన్నగా నవ్వింది సాంద్ర. నువ్వు అనవసరంగా వర్షాన్ని తిట్టిపోయికే, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుసు, 5 నిమిషాలు ఓపిక పట్టు, వాన పోతుంది అంది. 5 నిమిషాల జోస్యం చెప్తున్నావా? ఆ నల్ల పంపులు చూసావా? బెడ్ కడతాను, ఇంకో గంటైనా తెలిపివ్వదు అంది ఎగతాళిగా నసీమ. వర్షం ఎక్కడన్నా బెడ్ కట్టి కురుస్తుందా? కురవాలంటే కురుస్తుంది, లేదంటే ఆగిపోతుంది. అమ్మ తల్లి, ఎంతలోనే మాట మార్చాలని చూడకు, నేను బెడ్ కడతానంది నీతో అంది నసీమ. వాన ఆగిపోతుంది చూడు అంది సాంద్ర. సరిగ్గా 5 నిమిషాల్లో మాత్రం వేసినట్లుగా ఆగిపోయింది వర్షం. కనీసం జల్లు కూడా లేదు. అంతవరకు అక్కడక్కడ చిక్కుపడిన జనం జైలు నుంచి విడుదలైన ఖైదీల్లా వీధుల్లోకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. తెరిచున్నోరు మూయడం మర్చిపోయి సాంద్రనే చూస్తూ ఉండిపోయింది నసీమ. ఇది ఎలా సాధ్యం? ఎంతసేపు కొండలతో కొమ్మరిస్తున్నట్లుగా పడుతూనే ఉంది వాన, ఇప్పటికిప్పుడు ఎలా అయిపోయింది? అయ్యో బాబు, మీ మాటలకు ఎంత పవరుందని నాకు తెలియదు సుమా. ఏంటి మాయా అంది నమ్మలేనట్లు ఆశ్చర్యంగా సాంద్ర వంక చూస్తూ నసీమ. ఇందులో మాయా లేదు, మంత్రం లేదు. వాతావరణం మీద అవగాహన ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. బెడ్ కడితే అనవసరంగా ఓడిపోయి ఉండేదాన్ని. పదం అంటూ కాంప్లెక్స్ లోంచి బయటకు వచ్చింది సాంద్ర. అయినా నసీమ సందేహం తీరనే లేదు. ఏదో మానవాతీత శక్తి సాంద్రలో ఉందేమో అనే అనుమానం అప్పుడప్పుడే మొదలైంది. అలాగని ఆ విషయాన్ని ఇంకా పొడిగించడం ఇష్టం లేక పార్కింగ్ లోని తన స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకొచ్చింది నసీమ. వాతావరణం మరీ చలిచలిగా ఉంది. ఎక్కడన్నా ఆగి కొంచెం వేడివేడిగా కాఫీ తాగి వెళదాం అంది స్కూటీ వెనక కూర్చుంటూ సాంద్ర. అలాగే, మన కష్టాలు అప్పుడే తీరలేదులే. వాన పడితే ఇవి వీధులు కావు, కాలువలు, నీరు నిలవని దారులు వెతుక్కుంటూ మనం కొంపకు చేరేసరికి చీకటి పడుతుంది అంటూ స్కూటీని బోనిచ్చింది. అక్కడికి దగ్గరలో కనిపించిన ఓ హోటల్కి వెళ్ళి ఇద్దరు వేడివేడి కాఫీ తాగారు. తిరిగి బయటకు వస్తూ ఉండగా ఉన్నట్టుండి అడిగింది నసీమ. అవును సాంద్ర, ఆ వశిష్ఠకి నీ మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటి? ప్రత్యేకించి అడుగుతున్నాడు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమీ తెలియనట్లుగా ఎదురు ప్రశ్నించింది సాంద్ర. ఇంకెవరు, మొన్నటిదాకా డాలర్ ఏజెన్సీ ఏజెంట్లా పాత బస్తీలో తిరుగుతూ ఉన్నట్టుండి పోలీస్ ఆఫీసర్ అయిపోయాడుగా ఆ కుర్రాడి గురించి. ఓ, గుర్తొచ్చాడు. నాతో అతనికేం పని? ఏమడిగాడు? ఆతృతను అణుచుకుంటూ అడిగింది సాంద్ర. ఆ రోజు పోలీసులు హాస్పిటల్లో అడుగు పెట్టిన రోజు నువ్వెక్కడున్నావని అడిగాడు. మనిద్దరం ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నామని చెప్పా. ఆ తర్వాత ఏమైంది అన్నాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు. ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఉన్నట్టుండి నువ్వు బయటికి వెళ్ళి కాయిన్ బాక్స్ లోంచి ఎవరికో ఫోన్ చేసిన సంగతి చెప్పా. అయినా వదలలేదు. అతను పోలీస్ ఆఫీసర్. అందుకే నిన్నేవేవో ప్రశ్నలు అడిగి ఉండొచ్చు. ఈసారి నాకు కనపడితే అతని సంగతి చెప్తా, పదపోదాం అంది సాంద్ర. స్కూటీ మీద బయలుదేరారు ఇద్దరు. అంతగా నీళ్లు నిలవని పక్క వీధుల్లోంచి స్కూటీని పోనిస్తోంది నసీమ. ఎంతలో ఆ వీధి కార్నర్ వచ్చింది. నసీమ భుజం మీద చెయ్యి వేసి స్కూటీ ఆపు అంది సడన్ గా. నసీమకు అర్థం కాలేదు. తన భుజం మీద ఉన్న సాంద్ర చెయ్యి వణకటం గమనించాక కూడా స్కూటీని ముందుకు పోనీయడం సాధ్యం కాలేదు. ఏం జరిగింది? ఎందుకు ఆపమన్నది? ఏమీ తెలియక కంగారు పడుతూ స్కూటీని ఓ పక్కకు తీసి ఆపింది నసీమ. సాంద్ర, ఏమైంది నీకు? ఒంట్లో బాగుండలేదా? కంగారేంటి? వెనక్కి చూస్తూ ప్రశ్నించింది.
కంగారేమీ లేదు, ఒంట్లో కూడా బానే ఉంది. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. అర్జెంటుగా స్కూటీని కుడి పక్కన ఉన్న వీధిలోంచి పోని అంది తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సాంద్ర. నసీమాకి ఆమె ఏం చెప్తోందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఈ వీధిలోంచి వెళ్తే తేలిగ్గా కోటి చేరుకుంటాం. ఎక్కడా వాటర్ ప్రాబ్లం ఉండదు. నువ్వు చెప్పే రూట్ లో పోతే సుమారు 3 కిలోమీటర్ల దూరం చుట్టి రావాలి. పైగా ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోయి ఉంటాయి అంది. అయినా పర్వాలేదు, నేను చెప్తున్నా కదా, స్కూటీని అటే పోని. అటువైపుగా నాకు ఒక చిన్న పని కూడా ఉంది. నసీమా మాటలు పడ్డొస్తూ ఒత్తిడి చేసింది సాంద్ర. నసీమాకి ఏమీ పాలుపోలేదు. తాను వెడదలుచుకున్న వీధిలోకి చూసింది. 2 కార్లు మాత్రమే తప్పుకునేంత చిన్న వీధి. వచ్చే పోయే వాహనాలతో ఆ వీధి బిజీగా ఉంది. అటు పోతే ఏమవుతుంది ఆలోచిస్తున్న నసీమాకు వెంటనే సమాధానం దొరికింది. దడదడలాడుతూ భూకంపం సంభవించినంతగా ఎక్కడో పిడుగుపడిన శబ్దాలు ఆమె చూస్తూ ఉండగానే అంత దూరంలోని 4 అంతస్తుల కట్టడం కుప్పకూలిపోయింది. భవన శిథిలాలు వీధిలోకి విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్నారు. బాప్రే అంటూ విప్పారిత నేత్రాలతో పెద్దగా అరిచింది నసీమ. ఆమె శరీరం ఆ క్షణంలో విపరీతమైన భయంతో గజగజ వణికిపోయింది. సరిగ్గా అక్కడికి 400 గజాల దూరంలోనే ఆ వీధికి ఎడం పక్కన ఉంది ఆ కట్టడం. దాన్ని కూల్చివేయడానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. 1 రోజుల కిందటే భవనం ఖాళీ చేయబడింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూల్చివేత ఆలస్యమైంది. ఆ రోజు భారీ వర్షానికి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. 4 కార్లు, 1/2 డజన్ 2 వీలర్స్, 2-3 ఆటోలు ఆ భవన శిథిలాల కింద చిక్కుబడిపోయాయి. సైక్లిస్టులు, నడిచిపోతున్న వాళ్ళు ఎందరున్నారో తెలియదు. అరుపులు, ఆర్తనాదాలు, కేకలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. మృతులు ఎంతమంది ఉంటారో అంచనాలకు అందని పరిస్థితి. సాంద్ర స్కూటీని ఆత్మని చెప్పకపోతే ఈ పాటికి తమ స్కూటీ ఆ శిథిలాల కింద ఉండేది. తమ ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయిండేవి. సాంద్ర చెయ్యి చిన్నగా వణకడం తాను స్పష్టంగా గమనించింది. స్కూటీ ఆపడానికి, ఆమె చెయ్యి వణకడానికి, ఈ ఘోర విపత్తు జరగటానికి ఏదో అంతుబట్టని లింక్ ఉందనిపిస్తుంది. ఆ భవనం కూలిపోతుందని సాంద్రకు ముందే తెలుసా? 5 నిమిషాల్లో వర్షం ఆగిపోతుంది అని చెప్పింది. అది నిజమైంది. స్కూటీని ఆపమంది. తమకు ఘోర ప్రమాదం తప్పింది. ఎందుకిలా? జరగబోయే విషయాలు సాంద్రకు ముందే తెలుస్తున్నాయా? 3 నిమిషాల వరకు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయింది నసీమ. సాంద్ర మాత్రం ఏమీ తెలియనట్లే ఆ శిథిల భవనం వైపు అమాయకంగా చూస్తూ నిలబడింది. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. సమయానికి నువ్వు ఆపకపోతే ఆ శిథిలాల కింద మనం కూడా దుర్మరణం పాలయ్యేవాళ్ళం. నీలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది సాంద్ర అంది దగ్గరగా వస్తూ నసీమ. నాలో ఏ శక్తులు లేవు అంది నిర్వికారంగా సాంద్ర. లేవంటే ఎలా నమ్మడం? ఇందాక నువ్వు చెప్పినట్టే వర్షం ఆగిపోయింది కదా అంది. వర్షాన్ని నేనాపలేదు, తానుగా ఆగిపోయింది. అది సరే, మరిప్పుడు స్కూటీ ఆపమన్నావు, ఆ భవనం కూలిపోయింది, వీటికి అర్థమేమిటి? నసీమ మెదడంతా ఘనీభవించినట్లుగా ఉంది. కొన్నిటికి అర్థాలుండవు. ఇది కాకతాళీయంగా జరిగిన ఘటన. నువ్వు నా గురించి అతిగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు. మనం బతకాలనుంది, బతికిపోయాం అంతే. కాసేపట్లో ఈ ప్రాంతమంతా పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు, అంబులెన్సులు, మీడియా వాళ్లతో చాలా బిజీ అయిపోతుంది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. వెంటనే స్కూటీ స్టార్ట్ చేయి అంటూ నసీమాను హెచ్చరించింది సాంద్ర. నసీమ స్కూటీ స్టార్ట్ చేసి సాంద్రని ఎక్కింది. ఇప్పుడైనా నేను చెప్పిన రూట్ లో పోనిస్తావా అడిగింది సాంద్ర. నువ్వు చెప్పకపోయినా పోనిస్తాను తల్లి, మరో దారి లేదుగా అంటూ 2వ వీధిలోకి స్కూటీని వేగంగా పోనిచ్చింది నసీమ. అయితే ఎంత వద్దనుకున్నా నసీమ ఆలోచనలు మాత్రం సాంద్ర చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. సాంద్ర చెప్పినట్లు జరిగిన సంఘటనలు యాదృచ్ఛికమా, లేక ఎవరి ప్రేరణతోనన్నా జరిగాయా? వర్షం కురవడం మానవ ప్రయత్నం కాదు, భగవంతుడి ఇచ్చ వల్లే వర్షం కురుస్తుంది. అదెలా సాంద్రకు తెలిసింది? ఎందుకు తెలిసింది? అది సాధ్యమా? సాధారణ మానవులకు ఉండేది, కలిగేది ఊహలే తప్ప జరగబోయేది ఎలా తెలుస్తుంది? భగవంతుడికి మాత్రమే ఉండే త్రికాల జ్ఞానం సాంద్రకు ఉందా? సాంద్రలో తనకు తెలియని, తన స్నేహంలో సృజించని మరో నిగూఢమైన కోణమేమైనా ఉందా? నసీమకు పిచ్చి పట్టినట్లుగా ఉంది. క్రమంగా ఆమె వెన్నులో అసంకల్పితంగానే ఓ చిరు భయం ప్రవేశించింది. నసీమ వెళ్లిపోయాక సాంద్ర ఓ నిర్జన ప్రదేశంలో ఆగింది. ఎందుకిలా జరుగుతోంది? తన వరకే ఎందుకిలా? తలలో హోరు, మూసిన కనురెప్పల వెనుక కలలు ఉండాల్సింది పోయి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాంద్రలో ఒకంత భయం చోటు చేసుకుంటోంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది నసీమ. సాయంకాలం జరిగిన సంఘటన కళ్ల ముందు ఇంకా జరుగుతున్నట్లే ఉంది. తలుచుకుంటూనే ఒళ్ళు గగురుపాటు కలిగించేంత భయానకమైన దృశ్యం
4 అంతస్తుల కట్టడం చూస్తుండగానే పేకమేడలా కుప్పకూలిపోయింది. అరుపులు, ఆర్తనాదాలు, చావు కేకలు, మృత్యు ఘోష. ఆ సమయంలో సాంద్ర ముందుకు పోకుండా ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ శిథిలాల కింద తాము కూడా శవాలుగా మారిపోయేవాళ్లు. ఏమిటి సాంద్రలోని ప్రత్యేకత? ముఖంలో ఆ తేజస్సు, కళ్ళలో అంతులేని ఆకర్షణ, ఇది అని చెప్పలేని గొప్ప హుందాతనం, ఆలోచించి మాట్లాడే పద్ధతి, సహజంగా ఈ వయసులో ఉండాల్సిన హుషారు, చిలిపిదనం, హాస్యం, మొండితనం, పట్టుదల ఆమెలో అసలేమాత్రం కనిపించవు. తమాషాగా ముసలమ్మవే అంటూ తా మాట పట్టించినా కేర్ చేయదు. ఎప్పుడూ దీర్ఘంగా దేన్ని గురించో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే వయసుకు మించి పరిణితి చెందిన వ్యక్తిత్వం ఆమెది. ఇవన్నీ అలా ఉంచితే జరగబోయే సంఘటన ఊహించడం సాధ్యమా? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా రోజులు, నెలలు, సంవత్సరాలు అని ఏదో చెప్తారు, ఏదో జరుగుతుందంటారు. కానీ 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎలా చెప్పగలరు? కానీ ఇప్పుడు సాంద్ర చెప్పింది. 5 నిమిషాల్లో వర్షం ఆగిపోతుందని చెప్పింది. ఖచ్చితంగా చెప్పినట్లే జరిగింది. ఆ వీధిలో ముందుకు పోకుండా ఆపేసింది. దగ్గర దారి వదిలి చుట్టూ తిరిగిపోవాలని ఎవరూ కోరుకోరు. తప్పించుకోవడానికి సాంద్ర ఎన్ని చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూలిపోతుందని తెలిసే ఆపిందని తాను పూర్తిగా విశ్వసిస్తోంది. అదే సమయంలో ఇది సాధ్యమా అన్న అనుమానము కలుగుతోంది. కో ఇన్సిడెంట్ అనుకుని సరిపెట్టుకుందామన్నా సాధ్యం కావడం లేదు. అందుకే మర్నాడు సాంద్రని అడిగి నిజం తెలుసుకోవాలని ఓ నిశ్చయానికి వచ్చాక గాని నసీమాకు నిద్ర పట్టలేదు. మర్నాడు తన స్కూటీ మీద కాలేజీకి బయలుదేరి వీధిలోకి వచ్చేసరికి కార్నర్లో వశిష్ఠ బైక్ వచ్చి ఆమె పక్కన ఆగింది. నిరంజన్ దూరంగా బైక్ మీద కనిపించాడు. సోఫాలో ఉన్న ఆ విషయం తెలియక ఏమిటన్నట్టు వశిష్ఠ ముఖంలోకి చూసింది నసీమ. నీతో మాట్లాడాలి అన్నాడు పొడిగా తగ్గి. కాలేజీకి రండి అంది నసీమ. అక్కడ సాంద్ర ఉంటుంది. ఉంటే విసుగ్గా చూసింది నసీమ. అంతలోనే ఏమనుకుందో వెంటనే మనసు మార్చుకుంది. ఓకే, ఇది మా ఏరియా. ఇక్కడ పరాయి వాళ్లతో నేను ఇలా మాట్లాడడం మా వాళ్ళు చూస్తే గొడవలు అయిపోతాయి. కాలేజీ క్యాంటీన్ వద్ద ఉంటాను, రండి. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. సరిగ్గా 1/2 గంట తర్వాత ముగ్గురు మెడికల్ కాలేజీ క్యాంటీన్లో కూర్చున్నారు. అప్పటికి ఇంకా సాంద్ర రాలేదు. చెప్పండి మిస్టర్ వశిష్ఠ, ఏమిటి విషయం? అంతా టీ తీసుకున్నాక ఆసక్తిగా అడిగింది నసీమ. ఏం లేదు, చిన్న క్లారిఫికేషన్ కావాలి. నిన్న వర్షంలో సిటీలో కూలిపోయిన భవనం తాలూకు వీడియో క్లిప్పింగ్స్ కొన్నింటిని నేను టీవీలో చూశాను. సాంద్రతో కలిసి మీరు ఆ సమీపంలోనే స్కూటీ వద్ద నిలబడి ఉండటం కూడా గమనించాను. అది మీరే అనుకుంటున్నాను. విజువల్స్ క్లియర్ గా లేవు. ఎంతకి మీరవునా కాదా అడిగాడు వశిష్ఠ. తెలుసుకుని ఏం చేస్తారు? అవును అని కానీ కాదని కానీ చెప్పకుండా ఎదురు ప్రశ్నించింది ఆమె. డిపార్ట్మెంట్ మనుషులం, మా అనుమానాలు మాకుంటాయి. మీకు తెలిసింది చెప్తే మాకెంతో మేలు జరుగుతుంది ఓపిగ్గా బదులు చెప్పాడు వశిష్ఠ. నిరంజన్ ప్రేక్షకుల్లా ఇద్దరు ముందు కూర్చొని మౌనంగా వింటున్నాడు. నిజానికి వశిష్ఠ ఏ ఉద్దేశంతో నసీమాను ప్రశ్నిస్తున్నాడో అతనికి తెలియదు. అతని ఉద్దేశంలో వశిష్ఠ నసీమాను ప్రశ్నిస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే కూలిపోయింది చాలా పాత బిల్డింగ్. అది కూలిపోవడం విద్రోహక చర్య కాదు. టెర్రరిస్టులు ఎవరూ దాన్ని కూలగొట్టలేదు. ఆ శిథిల భవనం ఖాళీ చేయబడి త్వరలో కూల్చివేతకు సిద్ధంగా ఉంది. అయినా కూల్చివేత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం కావడం, నిన్న కురిసిన వర్షానికి అది తానుగా కూలిపోవడం జరిగిపోయింది. జరిగిన సంఘటన మీద విచారణకు కమిటీని నియమించింది ప్రభుత్వం. కూల్చివేత ఆలస్యానికి కారకులైన వారిని విచారించి ఆ కమిటీయే వారికి శిక్ష పడేలా చూస్తుంది. ఇందులో వేలు పెట్టాల్సిన అవసరమేది కూడా తమకు లేదు. అయినా వశిష్ఠ ఏ ఉద్దేశంతో నసీమాను ప్రశ్నిస్తున్నాడు? అయితే నసీమాకు మాత్రం వశిష్ఠ అంతరంగం చూచాయిగా అర్థమైంది. అందుకే ఆచితూచి మాట్లాడుతోంది. వశిష్ఠ సమాధానం విని చిన్నగా నవ్వింది. ఓకే, మీ అనుమానం నిజమే. భవనం కూలిన సమయంలో మేమిద్దరం ఆ సమీపంలోనే ఉన్నాం. ఎందుకున్నారు? ఎందుకు అక్కడ ఆగారు? ఆగకూడదా? నవ్వుతూనే అడిగింది. కూడదు అని చెప్పడం లేదు. మీ స్కూటీ ఆగిన తీరు చూస్తుంటే భవంతి పోలడానికి కొద్ది క్షణాల ముందు మీరు ఆ వీధిలోకి వెళ్లాల్సిన వాళ్ళు, కానీ సడన్ గా నిర్ణయాన్ని మార్చుకున్న వాళ్ళలా అనిపించింది నాకు. ఒకవేళ వెళ్ళుంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రమాదంలో చిక్కుపడిపోయి ఉండేవాళ్ళు. అదృష్టవశాత్తు అక్కడే ఆగడంతో మీకు ఆ గండం గడిచింది. ఏ అదృష్టం మిమ్మల్ని అక్కడ ఆపిందో తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం అన్నాడు. నసీమాకి అతడేం తెలుసుకోవాలనుకుంటున్నాడో అర్థమవుతోంది. ఈ మధ్య సాంద్ర గురించి ఇతను ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాడు. తాను అనుమానిస్తున్నట్లే ఇతను కూడా సాంద్రను అనుమానిస్తున్నాడా? ఎందుకు? తనలాగే ఆమెలో అద్భుత శక్తులేవో ఉన్నాయని ఇతను అనుకుంటున్నాడా? అదే నిజమైతే ఆ అనుమానం రేకెత్తడానికి కారణమేమిటి?
ఏమైనా తాను జరిగింది బయటపెట్టి వశిష్ఠలో సాంద్ర పైన మరింత ఆసక్తిని కలిగించడం మంచిది కాదు. అసలే పోలీస్ వ్యవహారం. అందుకే మనసులోనే ఓ నిర్ణయానికి వస్తూ, మీ అనుమానం నిజమే మిస్టర్ వశిష్ఠ. ఆ సమయంలో వెళ్ళుంటే ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళం. స్కూటీ మీద ఇద్దరం వస్తుండగా పక్క వీధిలోని నా ఫ్రెండు ఆయేష గుర్తొచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దామన్నాను. సాంద్ర వద్దు అంది. నేను స్కూటీ ఆపాను. ఇద్దరం ఆ విషయం చర్చిస్తుండగా సడన్ గా కట్టడం కూలిపోయింది. ఆ సమయంలో నాకు ఆయేష గుర్తుకు రావడమే మా ప్రాణాలు కాపాడింది అంటూ చిన్న కథ అంది చెప్పింది. విని 10 క్షణాలు మౌనం వహించాడు వశిష్ఠ. నసీమా చెప్పిన విషయం మీద కామెంట్ చేయలేదు. వెల్, జరిగింది జరిగినట్లు చెప్పినందుకు థ్యాంక్స్ మిస్ నసీమా. సీ యూ అంటూ లేచాడు. అంత త్వరగా వదిలేస్తాడని నసీమా అనుకోలేదు. సాంద్ర గురించి మరో ప్రశ్న వేయొచ్చని ఊహించింది. అలా జరక్కపోవడంతో ఊపిరి తీసుకుంది. నువ్వేమడిగావు? ఆ అమ్మాయి ఏం చెప్పింది? నాకేం అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? క్యాంటీన్ లోంచి బయటకు వస్తూ ఉండగా విసుగ్గా అడిగాడు నిరంజన్. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం అర్థమైంది అన్నాడు వశిష్ఠ. ఏం అర్థమైంది? నసీమా అబద్ధం చెప్పిందని. నిజమేమిటి? వశిష్ఠ ఏదో చెప్పబోతుండగా అతని సెల్ మోగింది. 1 minute అంటూ సెల్ అందుకున్నాడు. ఎవరు అడిగాడు నిరంజన్. ఇంకెవరు, నువ్వు పేరు పెట్టావుగా, శరీరవాణి అంటూ సెల్ చెవి కానించుకున్నాడు. హలో వశిష్ఠ హియర్ అన్నాడు. హలో వశిష్ఠ, నీ చెప్పేది జాగ్రత్తగా విను అంటూ అవతల నుంచి మాటలు వినిపించాయి. జాగ్రత్తగా వింటున్న అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. 2 నిమిషాల పాటు ఆ మాటలు వినిపించాయి. సెల్ జేబులో వేసుకుని వేగంగా బైక్ వైపు కదిలాడు వశిష్ఠ. ఏమైంది? అతన్ని అనుసరిస్తూ అడిగాడు నిరంజన్. చెప్తా, కమాన్ అంటూ వశిష్ఠ వేగంగా కదులుతూ ముందుగా వశిష్ఠ, ఆ వెనకే నిరంజన్ బైకులు కూడా వేగంగా దూసుకెళ్లిపోయాయి. వారి వెనకే క్యాంటీన్ లోంచి బయటకు వచ్చిన నసీమ అంతా చూస్తూనే ఉంది. వశిష్ఠకి ఎవరు ఫోన్ చేశారు? అంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాలేదా ఆమెకు. దూరంగా క్యాంపస్ చివరన ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ దగ్గర నుంచి వస్తున్న సాంద్రను చూడగానే మాత్రం నసీమ ఆశ్చర్య ఉద్వేగాలకు లోనైంది. ఒకవేళ సాంద్ర వశిష్ఠకు ఫోన్ చేసి ఉంటుందా? వెంటనే అనుమానం వచ్చేసింది నసీమకు. వడివడిగా సాంద్ర వైపు అడుగులేసింది. 2 నిమిషాల్లోనే ఇద్దరు కలుసుకున్నారు. పలకరింపులు కాగానే నసీమ వెంటనే అడిగేసింది, కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసావెవరికి అంటూ. మా తాతయ్యకి. వెంటనే జవాబు చెప్పింది సాంద్ర. వశిష్ఠకి చేసావేమో అనుకున్నాను. సాంద్ర ఫీలింగ్స్ ని క్లోజ్ గా గమనిస్తూ అడిగింది నసీమ. ఎందుకలా అనుమానించావు అంటూ నవ్వేసింది సాంద్ర. నసీమ ఒక్కెంత కలవరపడింది. అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. చెప్పు, ఎందుకలా అనుమానించావు? అతను నా లవర్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు ఏమీ కాదు నాకు. అతనికి నేను ఫోన్ చేయడం ఏమిటి అంది. సాంద్ర ఎదురు దాడికి కంగు తింది నసీమ. ఆమె అబద్ధం చెప్తోందో నిజం చెప్తోందో తెలియదు, కానీ ప్రస్తుతం ఏదో ఒక సమాధానం చెప్పకపోతే తను ఆమెను అనుమానిస్తుందన్న సంగతి గ్రహించే ప్రమాదం ఉంది. కేకి టీచి తమాషా కన్నాలే. ఆ వశిష్ఠ నిరంజన్తో కలిసి క్యాంటీన్కి వచ్చాడు. ఇంత క్రితం వరకు మేమందరం అక్కడే ఉన్నాం. ఎవరో ఫోన్ చేశారు. వెంటనే హడావిడిగా వెళ్ళిపోయారు. తిరిగి చూస్తే నువ్వు కాయిన్ బాక్స్ దగ్గర కనిపించావు. జోక్ చేద్దామని అలా అన్నాను అంతే అంది నసీమ తడబడుతూ. ఇంకెప్పుడు పిచ్చి జోక్ లేకు. ఇంతకీ వాళ్ళు నీ కోసం ఎందుకు వచ్చారు? నసీమతో అడుగులేస్తూ అడిగింది సాంద్ర. ఇదేం తమాషా? వీడియో క్లిప్పింగ్ లో భవనం కూలిన దృశ్యాలను చూస్తున్నప్పుడు మనిద్దరం కనిపించామట. మీరు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు అని అడిగాడు. ఏదో చెప్పి పంపించాను. పోలీసులు అనుమాన పురుగులు అంటే ఏమో అనుకునేదాన్ని. వశిష్ఠం చూస్తే అది నిజమేననిపిస్తుంది అంటూ నవ్వేసింది. నువ్వు ఆ మాట అనడం ఏం బాగోలేదు. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది నసీమ. పోలీసుల్ని పురుగులతో పోల్చడం పరిశోధనకి అనుమానం మొదటి స్టెప్. పోలీసులకు సహకరించడం పౌరులందరి ధర్మం, కర్తవ్యం. చాలు తల్లి, క్లాస్ తీసుకోకు. ఇలా మాట్లాడినందుకు సారీ చెప్పేస్తున్నా, సరేనా అంది నసీమ. ఇద్దరు నవ్వుకున్నారు. లక్డీ కపూల్ చౌరస్తా. ఉదయం బిజీ అవర్స్ కావడంతో వీధులు వాహనాలతో రద్దీగా ఉన్నాయి. సిగ్నల్ పడితే బారు తీరి ఆగిపోతున్నాయి. కొద్ది నిమిషాల్లో అక్కడ ఒక సంచలన సంఘటన జరగబోతోందన్న విషయం ఎవరికీ తెలియదు. భాగంలో కాషాయ జెండా ఎగురుతున్న వ్యాన్ ఒకటి స్లోగా వచ్చి సిగ్నల్ కి దగ్గరలోనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో పార్కింగ్ లో ఆగింది. స్టీరింగ్ వెనుక ఓ ఆజానుబాహుడున్నాడు. అతని పక్కనే కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. చెప్పింది గుర్తుంది కదా? చిన్నగా అడిగాడు డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి అతన్ని. గుర్తుంది అన్నట్లుగా తలూపాడు ఆ సాధువు. టార్గెట్ మిస్ కాకూడదు. పనైతే మీ ఫ్యామిలీకి ఊహించలేనంత డబ్బు అందుతుంది. థ్యాంక్స్, అంతా అనుకున్నట్లే జరుగుతుంది.
ఇక్కడ మిస్ అయితే వెంటనే వెనక్కి వచ్చేయి. వాళ్ళకన్నా ముందే మనం సెకండ్ పాయింట్లో ఉండాలి. మిస్ కాదు, ఆ వ్యాన్ ఖచ్చితంగా ఇక్కడ ఆగుతుంది అంటూ వ్యాన్ దిగిపోయాడు సాధువు. ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకుని ఓసారి చుట్టూ చూసి నెమ్మదిగా సిగ్నల్ వైపు నడిచాడు. 4 రోడ్ల కూడలి అది. ఎప్పుడూ బిజీగా ఉండే సెంటర్. అప్పుడే గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఓ పక్క వాహనాలు కదిలి రివ్వున దోసుకుపోతున్నాయి. రోడ్డు క్రాస్ చేయడానికి నిలబడినట్లుగా జేబ్రా లైన్ల వద్ద పాదచారులతో పాటు నిలబడ్డాడు సాధువు. అతని దృష్టి ఎగువ నుంచి వస్తున్న ట్రాఫిక్ మీద కేంద్రీకృతమై ఉంది. ఒక నలుపు రంగు మినీ బస్సు ఎగువ నుంచి దూసుకొస్తోంది. రెడ్ సిగ్నల్ పడకముందే వెళ్లిపోవాలని వాహనాలు ప్రవాహంలా దూసుకొస్తున్నాయి. నలుపు రంగు మినీ బస్సు సిగ్నల్ వద్దకు వచ్చేస్తోంది. దాని ముందు వస్తున్న వాహనాలన్నీ సిగ్నల్ దాటి దూసుకుపోతున్నాయి. సాధువులో ఆతృత పెరిగిపోయింది. మినీ బస్సు ఆగుతుందా, వెళ్లిపోతుందా? నరాలు చిట్లిపోయేంత ఉద్వేగంగా గమనిస్తున్నాడు అతను. అంతలోనే అతని ఆతృతకు తెరపడినట్లుగా రెడ్ సిగ్నల్ పడింది. వెళ్లినవి వెళ్లిపోగా మిగిలినవి సడన్ బ్రేక్ తో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతవరకు వెయిట్ చేస్తున్న అవతల రోడ్డులోని ట్రాఫిక్ అటు గ్రీన్ సిగ్నల్ పట్టడంతో ముందుకు కదిలాయి. సాధువు చూపులు మినీ బస్ మీదే ఉన్నాయి. సిగ్నల్ పోల్ పక్కగా మారుతి వ్యాన్ ఒకటి ఆగింది. దాని వెనక్గా ఆగింది నలుపు రంగు మినీ బస్సు. యువతల 6 డజన్ వాహనాలు ఆగి ఉన్నాయి. వాటి వెనుక చాలా దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నెమ్మదిగా అటు ఇటు చూస్తూ బయలుదేరాడు సాధువు. రోడ్డు దాటే పాదచారుల వెంట వడివడిగా నడుస్తున్నారంతా. సిగ్నల్ పోల్ ని సమీపించగానే ఉన్నట్టుండి కుడి పక్కకు తిరిగాడు సాధువు. ముందున్న మారుతి వ్యాన్ పక్కగా నిలబడున్న మదర్సా స్కూల్ మినీ బస్సును చేరుకున్నాడు. ట్రాఫిక్ హడావిడిలో సాధువుని ఎవరూ పట్టించుకోలేదు. బస్సును సమీపిస్తుండగా వేగంగా డోర్ తెరిచాడు. సుమారు 40 మంది 20 లోపు వయసు పిల్లలు తమ బస్సులోకి ఒక సాధువు ప్రవేశించగానే బస్సు క్లీనర్ అరే రూపో కౌన్ రేతుం అంటూ వేగంగా డోర్ దగ్గరకొచ్చి సాధువును వెనక్కి నెట్టాడు. ఒక అడుగు కిందకి దిగినట్లే దిగి వెంటనే క్లీనర్ కుర్రాడి ముఖం మీద పిడికిలి బిగించి బలంగా గుద్ది పైకి ఎక్కబోయాడు ఆ సాధువు. సరిగ్గా అప్పుడే వాహనాల మధ్యలో నుంచి సుడిగాలిలా దూసుకొచ్చాడు వశిష్ఠ. అక్కడికి వచ్చి రావడమే సాధువు నడుం పుచ్చుకుని బలంగా కిందికి లాగేశాడు. అక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల వాళ్లకు అర్థం కాలేదు. సాధువు ఊహించని పరిణామం కావడంతో అతను కూడా తత్తరపడిపోయాడు. బస్సులోంచి జారి తూలి వెనక వాహనం మీద పడ్డాడు. పడ్డవాడిని పడ్డట్టే చేతులు వెనక్కి విరిచిపెట్టి గట్టిగా పట్టుకున్నాడు వశిష్ఠ. శరీరంలోని శక్తినంతా వినియోగిస్తూ ఆ సాధువుని వాహనాల ముందు భాగంలోని ఓపెన్ ప్లేస్ లోకి లాక్కొచ్చేశాడు. తప్పించుకోవాలని గింజుకుంటున్న సాధువుని ఉప్పు మూటను లేపినట్టుగా గాల్లోకి లేపి 10 గజాల దూరం ముందుకు పరిగెత్తి అక్కడి నుంచి గిరగిరా తిప్పి గాల్లోకి విసిరేశాడు. ఏం జరుగుతుందో చూడకుండా వచ్చినంత వేగంగా వెనక్కి దూసుకుపోయాడు వశిష్ఠ. 20 అడుగులు కూడా వెయ్యకముందే వెనక నుంచి దారుణ విస్ఫోటనం తాలూకు భయంకర శబ్దం ఆ ప్రాంతాన్ని భయభ్రాంతుల్ని చేసింది. ఆ ప్రకంపనలకు దూరంగా ఎగిరిపడ్డాడు వశిష్ఠ. సాధువు నడుముకి బాంబు బెల్ట్ ఉంది. వశిష్ఠ అతన్ని విసిరేయడంతో అతను నేలను తాకగానే బ్లాస్టింగ్ జరిగింది. దట్టమైన పొగ, మంటలు గాల్లోకి ఎగిశాయి. చాలా శక్తివంతమైన బాంబు అది. దాని ప్రేలుడు శబ్దానికి కొన్ని వాహనాల అద్దాలు పగిలిపోయాయి. బాంబు శబ్దాలతో జనం కకావికలై పరుగులు తీశారు. సాధువు శరీరం చిన్నాభిన్నమై గాల్లోకి లేచింది. అతడి తెగిన తల దూసుకొచ్చి సమీపంలోని కారు మీద పడి కిందకు దొర్లింది. అప్పుడు ఆ తలకి గెడ్డం మీసాలు లేవు. పెట్టుడు గెడ్డం, మీసం ఊడిపోయి కేవలం అతని తల మాత్రమే మిగిలి ఉంది. ఆ షాక్ నుంచి సుమారు 2-3 నిమిషాల వరకు ఆ ప్రాంతం కోలుకోలేకపోయింది. సిగ్నల్ పడినా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. అదే సమయంలో అక్కడికి కొంచెం దూరంలో షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిలబడున్న వ్యాన్లోని వ్యక్తి జరిగింది చూసి నుదురు కొట్టుకుంటున్నాడు. క్షణాలలో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం గమనిస్తూనే వ్యాన్ స్టార్ట్ చేసి వేగంగా ఆ ప్రాంతం నుంచి అదృశ్యమయ్యాడు ఆ అజానుబాహుడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ జరిగిన సంఘటనను సమీక్షించడం కోసం డైరెక్టర్ భరద్వాజ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వశిష్ఠ, నిరంజన్లతో పాటు 10 మంది సీనియర్ ఆఫీసర్లు ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. భరద్వాజ్ ఒక్కసారి అందరినీ చూసి తన ప్రసంగాన్ని ఆరంభించారు. సమయానికి వేగంగా స్పందించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గొప్ప ప్రమాదాన్ని నివారించి మదర్సా స్టూడెంట్స్ ని కాపాడిన మన వశిష్ఠను ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. నగరాన్ని తన అడ్డాగా మార్చుకోవడానికి తీవ్రవాదులు, తీవ్రవాద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలని ఎప్పటికప్పుడు మనం తిప్పికొడుతూనే ఉన్నాం. గతంలో కొన్ని దుర్ఘటనలను మనం నివారించలేకపోయిన మాట నిజమే, కానీ ప్రస్తుతం మనదే పైచెయ్యి.
ఒకటి కాదు, రెండు కాదు, నిన్నటి సంఘటనతో ఆరోసారి తీవ్రవాదుల ప్రయత్నాలని వమ్ము చేయగలిగాం. ఈ సందర్భంగా ప్రత్యర్థుల ఉద్దేశం ఏమిటనేది సుస్పష్టం. మత కలహాలు రేపి పచ్చని నగరంలో చిచ్చు పెట్టాలని పథకం వేశారు. ఒక ఉగ్రవాది సాధువు వేషంలో మానవ బాంబుగా మారి వచ్చాడంటే మతోన్మాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకు అందిన సమాచారం ప్రకారం హతుడైన మానవ బాంబు పేరు మస్తాన్ అంటూ భరద్వాజ్ వివరించబోతుండగా ఎంతలో ఆయన అసిస్టెంట్ గిరి హడావుడిగా లోపలికి వచ్చాడు. అతని చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడే అందిన సమాచారం, ఈ పేపర్స్ చూడండి అంటూ తన చేతిలోని పేపర్స్ ని భరద్వాజ్కి అందించాడు అసిస్టెంట్ గిరి. ఆ పేపర్లో ఏముందోనని ఆఫీసర్స్ అంతా ఆతృతగా ఎదురు చూడసాగారు. పేపర్స్ తిరగేసి పక్కన పెడుతూ అందరి వంక చూస్తూ భారంగా నిట్టూర్చాడు భరద్వాజ్. సారీ జెంటిల్మెన్, అతని పేరు మస్తాన్ కాదు, మధుసూదన్ అన్నాడు. ఆ ప్రకటన వింటూనే అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఉగ్రవాదంలో కొత్త కోణం. ఇతర మతస్థుల్ని కూడా తమ ఉద్యమంలోకి ఉపయోగించుకుంటున్నారు తీవ్రవాదులు. నిరంజన్ ఏదో అడగాలని లేవబోతుంటే అతన్ని కనుసన్నలతోనే వారించాడు భరద్వాజ్. మీ అనుమానాలేమిటో నాకు తెలుసు, నేనే వివరిస్తాను. మత మార్పిడి అనేది అనేక రకాలుగా ఇంతవరకు వింటూ వచ్చాం. ఇప్పుడు జైళ్లు కూడా మత మార్పిడికి వేదిక కావటం అత్యంత విచారించదగ్గ అంశం. అతని పేరు మధుసూదన్, ఒక హిందువు. చిన్న చిన్న దొంగతనాలు చేసి జీవించేవాడు. ఒక దొంగతనంలో పట్టుబడి 6 మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలోనే అతనికి 3 ముస్లిం ఖైదీలతో పరిచయం ఏర్పడింది. వారి ప్రలోభాలకు లొంగి తన మతం మార్చుకుని మస్తాన్ అయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక బంగ్లాదేశ్ వెళ్లి బాంబులు తయారు చేయటం, ఆయుధాలు ప్రయోగించడంలో శిక్షణ పొందాడు. భరద్వాజ్ కొద్ది క్షణాలు చెప్పడం ఆపి వశిష్ఠ వైపు చూశాడు. వశిష్ఠ అందుకున్నాడు. ప్రవాహంలా వచ్చి పడుతున్న డబ్బు అతన్ని తీవ్రవాదిగా మార్చేసింది. తానేమైనా పర్వాలేదు, తన కుటుంబం బాగుపడితే చాలనుకున్నాడు. ఆర్థిక అసమానత, ఎకనామిక్ ఈక్వాలిటీ. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదవారు, మధ్యతరగతి, ఉపాధి లేని వాళ్లు ప్రాథమిక అవసరాలు సైతం తీరక అసంతృప్తికి, అసహనానికి లోనవుతున్నారు. ఇది దేశ భద్రతకి ఏమాత్రం మంచిది కాదు. మరికొన్నేళ్లకైనా మన దేశంలో అంతర్యుద్ధం తప్పదు. ఇది పొలిటికల్ యాంగిల్. షిట్, బ్లడీ పొలిటీషియన్స్. ముంబైలో బాంబులు బ్లాస్ట్ అయి 500 మంది అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల తాలూకు బంధువులు రోధిస్తుంటే యూనియన్ హోమ్ మినిస్టర్ మాత్రం ప్రజలు ఇలాంటి విపత్కర సమయంలోనే సంయమనం పాటించాలి, ఇలాంటి ఎన్నో విద్రోహ చర్యల్ని ఎదుర్కొని కూడా భారత్ ఒకతాటిపై ఉంది అంటూ మాట్లాడటం. అటువంటి వారు హోమ్ మినిస్టర్స్ గా ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నుకున్న ప్రజలు ఎలా ప్రశాంతంగా జీవిస్తారు? ఆ సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? పోనీ మన డిపార్ట్మెంట్ ఏదైనా చేద్దామంటే ముస్లిం ఓట్లు పోతాయని భయం. మనకు అడ్డుపడటం, మన చేతులు కట్టేయడం. ఏ మతమైనా సరే పోయిన ప్రాణాలు తీసుకురాగలదా? విద్రోహక చర్యకు పాల్పడిన దుర్మార్గుడు ఏ మతానికి, ఏ దేశానికి చెందినా స్పేర్ చేయకూడదు. చైనాలో తీసినట్లు ఉరి తీసి పడేయాలి. పార్లమెంటుకి బాంబు పెట్టినా, ఏవైనా హిందూ దేవాలయాలకు, మసీదులకు బాంబులు పెట్టినా కోట్లు ఉరి తీయాలని చెప్పినా తీయరు. ఎందుకంటే ఓట్లు కావాలి. ఓట్లు ఓట్లు ఓట్లు. దేశం, ప్రజలు, దేశం ఏమైపోయినా పర్వాలేదు, అధికారంలో ఉంటే చాలు. కొంతమంది సిగ్గులేని రాజకీయ నాయకుల్ని, అంతకంటే సిగ్గు లేకుండా వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎన్నుకోవడం లేదు. మనది భరతుడు పరిపాలించిన భారతదేశం. భరతుడు, భారత పదాలు పవిత్ర హిందూ మతం నుంచి ఉద్భవించినవే. హిందూ మతస్థులు ఈ దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్నప్పటికీ అసంఘటితంగా ఉన్నారు. అందుకే మైనారిటీలుగా ఫీల్ అవుతున్నారు. మనం హైదరాబాద్ నగరంలోని ఇంటింటిని వదలకుండా సోదా చేస్తే కొన్ని 100 మంది టెర్రరిస్టులు దొరికిపోతారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దుర్ఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఎందుకుంటున్నాయి? ఉగ్రవాది సానుభూతి పరులు, పేదరికంలో మగ్గుతూ డబ్బు కోసం ప్రలోభపడే దేశద్రోహులు దేశం మొత్తం మీద హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా ఉన్నట్లు అర్థం కావడం లేదా? ఎంత సిగ్గుచేటు! సెన్సెక్స్ 20,000 దాటిందని చంకలు గుద్దుకోవడం మాత్రం తెలుసు మన రాజకీయ నాయకులకి. ఇక పేదరికాన్ని రూపుమాపడం మాత్రం తెలియదు. మతోన్మాదం, పేదరికం, ఆర్థిక అసమానతలు ఇవే దేశాన్ని ముందుకెళ్లనియ్యడం లేదు. శివుడు, బుద్ధుడు, జీసస్, గురునానక్, అల్లా లాంటి దైవాలు మారణకాండ సాగించమని చెప్పారా? సహనం, త్యాగం, సహాయం, క్షమాగుణం ఇవే కదా ముఖ్యమని చెప్పింది. సో మారణ హోమం సృష్టించే ప్రతి ఉగ్రవాది దేశద్రోహి కాదు, దైవద్రోహి కూడా. వాళ్లు చచ్చి ప్రజలను చంపి వెళ్లేది స్వర్గానికి కాదు, నరకానికే. చూశారా పోలీసుల విధి నిర్వహణలో ఎన్ని కోణాలు? ఓట్ల రాజకీయాలు, పేదరికం,
నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, పరమత సహనం లోపించడం, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక పీఠముడులు పడిపోయిన సమాజం ప్రశాంతంగా ఎలా ఉండగలదు? ఎందుకు నేరాలు జరుగుతూనే ఉన్నాయనే విషయాన్ని మన డిపార్ట్మెంట్ని ఎవ్వరూ అడగరు. నేరం జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు? నేరం జరిగితే నేరస్తులను ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ 2 ప్రశ్నలే నాయకులకు, మీడియాకు తెలుసు. సారీ, ఐఎమ్ నాట్ డీవియేటెడ్, ఐఎమ్ ఎలాబరేటెడ్. ఇక వర్తమానంలోకి వస్తే, ఉగ్రవాదాన్ని ప్రేమిస్తూ సామూహిక మరణాలకు పాల్పడే వారిని పబ్లిక్ గా నష్టపోయిన బాధితుల ముందే ఉరితీసి పడేయాలి. డియర్ ఆఫీసర్స్, అసలు విషయానికి వస్తే తీవ్రవాదుల కన్నా తీవ్రవాద సానుభూతి పరులే అత్యంత ప్రమాదకారులు. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. వరుస అపజయాలను ఎదుర్కొంటున్న తీవ్రవాదులు ఈసారి మరో విధ్వంసకాండ పథకానికి రచన చేసే ప్రమాదం ఉంది. ఈ లోపలే నగరంలో ఎక్కడెక్కడ తీవ్రవాదుల ఆశ్రయం పొందుతున్నారో కనిపెట్టి వాళ్ళను చావు దెబ్బతీయాలి. మన శోధన మరింత ఉధృతం చేయాలి అంటూ ఆఫీసర్స్ కి సూచించాడు వశిష్ఠ. మరో 10 నిమిషాలు సాగిన కాన్ఫరెన్స్ ముగింపు దశకొచ్చేసింది. ఆఫీసర్స్ అంతా లేచి వెళ్లిపోతున్నారు. వశిష్ఠ ఆగు అంటూ భరద్వాజ్ పిలవడంతో డోర్ వరకు వెళ్లిన వశిష్ఠ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరే అక్కడ మిగిలారు. చెప్పండి సార్ అడిగాడు వశిష్ఠ. భరద్వాజ్ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన ముఖాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏం లేదు, మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్న అజ్ఞాత యువతి ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మొదట నాకు ఫోన్ చేసింది ఆమె, ఆ తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తోంది. అటు తీవ్రవాదుల గురించే కాదు, మన గురించి కూడా బాగా తెలిసిన మనిషి అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వెవరినైనా అనుమానిస్తున్నావా? సూటిగా తన మనసులోని మాటను అడిగాడు భరద్వాజ్. ఆయన ప్రశ్న వినగానే వశిష్ఠ కళ్ల ముందు మెదిలింది సాంద్ర సింధు. ఆమెను తలుచుకుంటేనే మనసు పులకిస్తుంది, తెలియని పరవశం మురిపిస్తుంది. ఆమె రూప లావణ్యాలు, ఆమె గుణగణాలు తనని కట్టిపడేశాయి. ఆమెలో తెలియని దివ్య తేజస్సు, ఆకర్షణ ఉన్నాయి. ఇక సాంద్ర విషయంలో తన అనుమానాలు తనకున్నాయి. అవి పరస్పర విరుద్ధమైన సందేహాలు. తనే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఈ పరిస్థితులలో సాంద్ర పేరు బయట పెట్టడం అతనికి ఇష్టం లేదు. సారీ సార్, ఇంతవరకు ఆమె ఎవరో నా దృష్టికి రాలేదు. తానుగా ఆమె బయట పెడితేనే కానీ ఈ మిస్టరీ అర్థం అయ్యేటట్లుగా లేదు అన్నాడు. నాకైతే ఖచ్చితంగా ఆమె సెంట్రల్ విభాగానికి చెందిన సిఐడి ఏజెంట్ కావచ్చు అనిపిస్తోంది. తీవ్రవాదుల్లో కలిసిపోయి మనకు సహకరిస్తూ ఉండాలి. ఏమంటావు? అయితే అయ్యి ఉండవచ్చు. ఆమె వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ తన గురించి ఆమె ఒక్క మాట చెప్పడం లేదు. అయినా మనం పాత తరం పోలీసుల్లా మిగిలిపోవడం మంచిది కాదు. ఫలానా చోట దొంగతనం జరిగిందనో, మర్డర్ జరిగిందనో ఎవరైనా ఇన్ఫర్మేషన్ అందిస్తే అసలు విషయం గురించి వెంటనే స్పందించకుండా ఫోన్ చేసిందెవరు, ఇన్ఫార్మర్ ఎవరు అని మన డిపార్ట్మెంట్ ఆరా తీయబట్టే ప్రజల్లో ఇన్ఫార్మర్స్ సంఖ్య ఇప్పటికే బాగా తగ్గిపోయింది. ఎవరు ఫోన్ చేస్తే మనకేంటి సార్, చెప్పిన మ్యాటర్ కరెక్టా కాదా అన్నది కావాలి. ఒకవేళ కరెక్ట్ అయితే వెంటనే చర్యలు తీసుకోవడం వరకే మనం పరిమితం కావాలి. మన సోర్సెస్ ను మనమే నాశనం చేసుకోవడం మంచిది కాదు. మనకంటే, చట్టం కంటే, భారతీయ శిక్షా స్మృతి కంటే, సాక్షుల కంటే, ఇన్ఫార్మర్స్ కంటే నేరస్తులే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు అన్నాడు ఒకంత ఆవేశంగా వశిష్ఠ. యు ఆర్ రైట్ మిస్టర్ వశిష్ఠ, సీ యూ అంటూ తన ఛాంబర్ వైపు వెళ్లిపోయాడు భరద్వాజ్. వశిష్ఠ మౌనంగా బయటకు వచ్చేశాడు. నగరంలో 2 వారాల పాటు రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ జరగలేదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్లు నగరంలో తిష్టవేసిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం చేస్తున్న గాలింపును మరింత ముమ్మరం చేశారు. ఆ రోజు ఉదయం సాంద్ర కాలేజీకి బయలుదేరుతుండగా సెల్ మోగింది. చేసింది బందర్లో ఉంటున్న ఆమె తాతయ్య వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఏమ్మా, ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు ఆయన. సాంద్ర సంతోషపడింది. ఫైన్ తాతయ్య, నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగుంది కదా అడిగింది. నాకేం తల్లి, ఆ కాలపు మనిషిని రాయిలా ఉన్నాను. ఇంతకీ అసలు విషయం ఏమంటే, నిన్ను చూడాలని ఉంది. అక్కడికి రావాలి అనుకుంటున్నాను. ఇంకెంత 2 మాసాలు ఆగితే నా పరీక్షలు అయిపోతాయి, వచ్చేస్తాను. పైగా గత నెలలోనే ఇంటికొచ్చాం కదా. వచ్చావురా, కాదనటం లేదు, కానీ ఈ ముసలి ప్రాణానికి ఎందుకో నిన్ను చూడాలనిపించింది. రావద్దా? సరే తాతయ్య రా అంది సాంద్ర. అలాగన్నావు, బాగుంది. రేపు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి వచ్చేస్తున్నా. వ్యక్తి కూడా రిజర్వ్ చేయించేశా అంటూ నవ్వేశారు ఆయన. తాతయ్య, నీ ఏర్పాట్లు నువ్వు చేసుకునే ఫోన్ చేశావన్నమాట అంది నవ్వుతూ. అవునమ్మా, లేకపోతే నువ్వు నా మాట వింటావా? మచిలీపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో ఎల్లుండి ఉదయానికి అక్కడుంటాను. ఓకే అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయింది సాంద్ర. ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి. తలలో హోరు మొదలైంది. కళ్ల ముందు
ఓ అద్వితీయమైన రంగుల ప్రపంచం ఆవిష్కృతమైంది. కొద్ది క్షణాల తరువాత అది అదృశ్యమైపోయింది. తిరిగి కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి. కూలిపోబోతున్న బోగీలు, అరుపులు, ఆర్తనాదాలు. ఉలిక్కిపడి తల విదిలించింది సాంద్ర. సాంద్రా, అమ్మా సాంద్రా! ఫోన్లో అవతల నుంచి అరుస్తున్నారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. తాతయ్య వద్దు, రేపు నువ్వు రావద్దు అంది సాంద్ర ఉన్నట్టుండి పువ్వెత్తున లేచిన భయోద్వేగంతో. ఏమైందమ్మా, ఇప్పుడేగా ఓకే అన్నావు? కంగారు పడిపోయారాయన. వద్దంటున్నానుగా, రేపు ప్రయాణం వద్దు అంది సాంద్ర. ఏమ్మా, రేపు దశమి మంచిదమ్మా, ఎల్లుండి ఏకాదశి ఇంకా మంచిది. టికెట్ క్యాన్సిల్ చేసి ఎల్లుండికి బుక్ చేసుకోండి తాతయ్య శాసిస్తున్నట్లుగా అంది. భయంతో ఆమె అరచేతులు తడిచిపోయాయి. రేపు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో తాతయ్య బయలుదేరకూడదు, అంతే. కాదు కూడదని బయలుదేరితే ఓ గాడ్, పోస్ట్ పోన్ ది జర్నీ, సేవ్ మై గ్రాండ్ ఫాదర్ అనుకుంది భరించరాని నొప్పిలో సైతం. తప్పదా అడిగారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ప్లీజ్ తాతయ్య అర్థం చేసుకో, రేపు వద్దు, ఎల్లుండి బయలుదేరిరా అంది. నువ్వెంతగా చెప్తున్నావు కాబట్టి అలాగే చేస్తానమ్మా. ఇంతకీ నేను రావడానికి మరో కారణం కూడా ఉంది, అదేంటో తెలుసా అడిగారాయన. నాకెలా తెలుస్తుంది, నువ్వు చెప్పలేదుగా. నీకో మంచి సంబంధం చూశాను. సంబంధమా ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, నాకు వయసు అయిపోతుంది. నిన్ను ఓ ఇంటిదాన్ని చెయ్యాలని ఆరాట పడుతున్నాను. మెడిసిన్ పూర్తి కాగానే పెళ్లి జరిపించేస్తాను. అబ్బాయి డాక్టర్, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. వచ్చే నెలలోనే ఇండియా వస్తున్నట్ట. ముందుగా ఫోటో పంపించారు అంటూ రాఘవాచారి ఫోన్లో చెప్పుకుపోతున్నారు. పెళ్లి మాట చెవిన పడగానే సాంద్రసింధు కళ్ల ముందు మెదిలాడు వశిష్ఠ. ఆ మరుక్షణమే మనోనేత్రంలో అబిడ్స్ మీదుగా బైక్ మీద ప్రయాణిస్తున్న వశిష్ఠను చూస్తోందామె. తెర మీద బొమ్మ కదిలినట్లు స్పష్టంగా అతన్ని చూడగలుగుతోంది సాంద్ర తన మనోనేత్రంతో. కాళ్ల కిందున్న భూమి అతివేగంతో కదిలిపోతున్న భావన. ఎలా ఎలా సాధ్యం? తనకిప్పుడు తనెదురుగా ఉన్న దృశ్యాలు కనిపించడం లేదు. ఎక్కడో అబిడ్స్ లోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. తనకే ఎందుకు ఇలా జరుగుతోంది? తను భవిష్యత్తు ఏం కాబోతోంది అసలు? గ్రే కలర్ ప్యాంటు మీద బ్లూ కలర్ షర్ట్ ధరించి గాలికి ముంగురులు నుదుట ఆటాడుతుండగా హీరోలా దూసుకొస్తున్న వశిష్ఠను తన్మయత్వంగా చూస్తోందామె. తాతయ్య, ఫ్రాన్స్ లో ఉండి పలకరించినట్లుగా పిలిచింది సాంద్ర. చెప్పమ్మా, నే చెప్పేది వింటున్నావా? అవతల నుంచి రాఘవాచారి అనుమానంగా అడిగారు. వింటున్నాను తాతయ్య, సంబంధం కోసమే నువ్వు రావాలనుకుంటే వేస్ట్, నువ్వు రావద్దు అంది. ఎందుకని? మంచి సంబంధం తల్లి, నేను మంచి కుర్రాడినే ఎంచుకున్నాను. రాఘవాచారి ముందు చిన్న ప్రకంపనకు లోనయ్యారు. తేరుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది. ఏమిటమ్మా నీరసంగా అన్నారాయన. ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి బాగుంటాడా? చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. అయితే ఆలస్యం ఎందుకు? నేను ఎలాగూ వస్తున్నాను కాబట్టి ఆ సంబంధాన్నే ఖాయం చేసుకున్నాం. నా పరీక్షలు అయ్యేంత వరకు పెళ్లి టాపిక్ తీసుకురావద్దు తాతయ్య ప్లీజ్. కావాలంటే కుర్రాన్ని చూపిస్తాను. ఓకే ఓకే, ఇవన్నీ ఫోన్లో మాట్లాడే విషయాలు కావు, నే వచ్చాక మాట్లాడుతా ఉంటాను. సరే తాతయ్య, ప్రయాణం రేపు కాదు ఎల్లుండి, గుర్తుంచుకోండి. ముందు టికెట్ క్యాన్సిల్ చేయించుకో. సరే సరే అంటూ లైన్ కట్ చేశారు రాఘవాచారి. సెల్ ఆఫ్ చేసి రూమ్లోకి పోబోతూ మరోసారి ఆగిపోయింది సాంద్ర. తిరిగి మనోనేత్రం ముందు ఏవో దృశ్యం కనపడసాగింది. అంతే, ఒక్క దూకులో హాస్టల్ వరండాలోనికి సమీపంలో ఉన్న కాయిన్ బాక్స్ వద్దకు పరిగెత్తింది సాంద్ర. వశిష్ఠ నంబర్కు ఫోన్ చేసింది. అవతల ఫోన్ లిఫ్ట్ చేశాడు వశిష్ఠ. ఫోన్ మోగేసరికి ట్రాఫిక్ మధ్యలో ఉన్నవాడు వశిష్ఠ ఎవరు ఫోన్ చేశారో అర్థం కాలేదు అతనికి. బైక్ను రోడ్ సైడ్కు తీసి ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. డిస్ప్లేలో పడిన నంబర్ గతంలో ఓసారి చూసిన గుర్తు. ఆ నంబర్ ఎవరిదో గుర్తుకు రాలేదు. హలో, వశిష్ఠ హియర్ అన్నాడు. వశిష్ఠ, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. అవతల నుంచి అశరీరవాణి హెచ్చరిక వినిపించింది. వెంటనే ఆ గొంతు గుర్తుపట్టి అలర్ట్ అయ్యాడు. తనకు ఫోన్ చేస్తున్నది అదే గొంతు. వాట్? నాకు ప్రమాదమా? చుట్టూ చూస్తూ అడిగాడు. ఎస్, నీ వెనుక పాత లిల్లీస్ జీప్ ఒకటి ఫాలో అవుతోంది. సిగ్నల్ పట్టంతో ఆ జీప్ స్కూల్ దగ్గర ఆగింది. అందులో ఇద్దరు వ్యక్తులు మెకానిక్స్ వేషంలో ఉన్నారు. వాళ్ళు నిన్ను టార్గెట్ చేసుకుని నీ బైక్ ను ఫాలో అవుతున్నారు. బి అలర్ట్ హెచ్చరించింది సాంద్ర. హలో హలో, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అవతల లైన్ కట్ అయిపోయింది. సెల్ జేబులో వేసుకుని ట్రాఫిక్ వంక చూశాడు. గ్రీన్ సిగ్నల్ పడ్డంతో ప్రవాహంలో ట్రాఫిక్ దూసుకొస్తోంది. ముందుగా వస్తున్న పాత జీప్ మీద అతని దృష్టి పడింది. లోపల నిజంగానే ఇద్దరు వ్యక్తులు మెకానిక్స్ వేషాల్లో ఉన్నారు. అప్పటికే జీప్ సమీపించేసింది. ప్రమాదం గ్రహిస్తూనే రివాల్వర్ అందుకున్నాడు వశిష్ఠ. కానీ అప్పటికే కొద్ది క్షణాల ఆలస్యమైంది. జీప్ డ్రైవర్ పక్కనున్న వ్యక్తి దుస్తుల చాటునున్న రివాల్వర్ ని ప్రయోగించాడు. ఊహించని విధంగా బుల్లెట్ దూసుకొచ్చి వశిష్ఠ ఎడమ భుజాన్ని గాయపరిచింది. చూస్తుండగానే అంతా జరిగిపోయింది. కళ్ల బిగువన బాధను భరిస్తూ రెండో బుల్లెట్ కు అందకుండా పక్కకు దూకాడు వశిష్ఠ.
జీప్ ముందుకెళ్లి స్లో అవుతోంది. వాళ్ళు వెనక్కి వచ్చే ఉద్దేశంతో ఉన్నారని అర్థం కాగానే చివ్వున లేచి తన రివాల్వర్ ని జీప్ వైపు ఎయిమ్ చేస్తూనే వేగంగా బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. రివాల్వర్ ప్రయోగిస్తూ వశిష్ఠ ముందుకు దూసుకురావడం చూస్తూనే జీపును వెనక్కి తిప్పే ఆలోచన విరమించుకుని ముందుకు దూసుకుపోయారు వాళ్ళు. వాళ్ళని విడిచిపెట్టే ఉద్దేశం లేదు వశిష్ఠకు. గాయం నరకం చూపిస్తోంది, నెత్తురు పొంగుతోంది. అయినా లెక్క చేయకుండా బైక్ వేగాన్ని పెంచాడు. 5 నిమిషాల పాటు సాగింది చేజింగ్. జీప్లోంచి కాల్పులు, వశిష్ఠ కాల్పులు, ట్రాఫిక్ లో భయోత్పాతం, ఉత్కంఠకరమైన క్షణాలవి. క్రమంగా జీప్ను సమీపించింది బైక్. వశిష్ఠ బుల్లెట్ కి జీప్ టైర్ పేలిపోయింది. అదుపు తప్పిన జీప్ అటూ ఇటూ వాహనాలను రాసుకుంటూ దూసుకెళ్లి డివైడర్ ను గుద్దుకుని తిరగబడింది. ఆయిల్ ట్యాంక్ నిప్పంటుకుని దారుణంగా పేలిపోయింది. అదే సమయంలో వశిష్ఠ బైక్ అడ్డం తిరిగిన ఓ కారును ఢీకొని తల్లకిందులైంది. ఎగిరి రోడ్డు సైడ్ లో పడిన వశిష్ఠ వెంటనే స్పృహ కోల్పోయాడు. అవన్నీ కూడా కొద్ది క్షణాల్లో జరిగిపోయిన సంఘటనలు. జీప్ ప్రమాదంలో వశిష్ఠను అంతం చేయాలని వచ్చిన తీవ్రవాదులు ఇద్దరూ స్పాట్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. 6 గంటల తర్వాత యశోద ఆసుపత్రిలోని స్పెషల్ వార్డులో కళ్లు తెరిచిన వశిష్ఠకు అతని కళ్ల ముందు కనిపించింది సాంద్ర సింధు. ఉదయం 10 గంటలకి ఇంటి నుంచి నిమ్స్ హాస్పిటల్కు వచ్చింది అక్షిత. తల్లి దేవి కోసం టిఫిన్ తో పాటు భోజనం క్యారియర్ కూడా తీసుకువచ్చింది. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి హాస్పిటల్ కి ఇంటికి తిరగటంతోనే సరిపోతుందా అనుకు. ఆమె స్పెషల్ వార్డ్ రూమ్ కి చేరుకునేసరికి అప్పటికక్కడ కూర్చుని తల్లి దేవితో కబుర్లు చెప్తూ కనిపించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య, మీరు వచ్చి ఎంతసేపు అయింది? లోపలికి వస్తూనే పలకరించింది అక్షిత. ఇంత క్రితమే వచ్చానమ్మా, రావడం ఆలస్యమైనట్లుంది. ముందు అమ్మకు టిఫిన్ ఇవ్వు అన్నారాయన. టిఫిన్ కు తొందర లేదు పెదనాన్నగారు. ఇప్పుడు నేను మీకు అమ్మాయిని చూపిస్తాను, ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలి మీరు అంది దేవి. ఆమె ఎవరి భవిష్యత్తును గురించి అడగాలనుకుంటుందో అక్షితకు అర్థం కాలేదు. సాధారణంగా ఇతరుల గురించి పట్టించుకోదు దేవి. అందుకే తల్లి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటుందో తెలియక ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది అక్షిత. అమ్మాయా? ఎవరు మమ్మీ అడిగింది. డాక్టర్ సాంద్ర సింధు. ఆ అమ్మాయి రౌండ్స్ కు వచ్చిందో లేదో చూడు, వస్తే పిలుచుకొనిరా అంది దేవి. సాంద్ర పేరు వినగానే అక్షతకి తల్లి ఉద్దేశం ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. అందుకే మరో ప్రశ్న అడగకుండా లేచి వరండాలోకి వెళ్ళింది. సాంద్ర ఎవరమ్మా? మన బంధువా? ఆసక్తిగా అడిగారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. బంధుత్వం కలుపుకోవాలని నా ఆశ పెదనాన్నగారు. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనిపించేంత చక్కని అందం, అందానికి తగ్గ గుణగణాలు. మన వశిష్ఠకు ఈడు జోడు బాగుంటుంది. మీరోసారి ఆ అమ్మాయిని చూసి లక్షణాలు వివరిస్తే జాతక చక్రం అడిగి తీసుకుంటాను. వశిష్ఠ సాంద్రల జాతకాలు కలిస్తే సంబంధం మాట్లాడి పెండ్లి జరిపిస్తాను మనసులో మాటను వివరించింది దేవి. నీకు నచ్చిందంటే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలై ఉంటుందమ్మా. ఇంతకీ మన వశిష్ఠకు ఆ అమ్మాయి తెలుసా అడిగాడు ఆత్రేయ శర్మ. తెలుసు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే బయటకు వెళ్లిన అక్షత తిరిగి వచ్చింది. వెంట సాంద్ర మాత్రం రాలేదు. ఏమైంది? సాంద్ర రాలేదా అడిగింది దేవి. రాలేదు మమ్మీ, ఈరోజు సెలవు పెట్టిందట. రేపు వస్తుందిగా, అప్పుడు తాతయ్యకి చూపిద్దాం. నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు, ఈ లోపల నాకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి, తీర్చుకోవాలి. తాతయ్య, మీరు కూడా టిఫిన్ తీసుకోండి అంటూ టిఫిన్ బాక్స్ అందించింది. లేదు లేదు, ఇంత క్రితమే టిఫిన్ తీసుకొని వచ్చాను, నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లి అన్నారు నవ్వుతూ ఆయన. దేవికి టిఫిన్ ప్లేట్ అందించి ఆత్రేయ శర్మకు ఎదురుగా కూర్చుంది అక్షిత. ఇవాళ నా మేధస్సుకు పరీక్ష పెట్టే ఉద్దేశంతోనే ఉన్నావన్నమాట. అడుగు తల్లి, ఏమిటి నీ ధర్మ సందేహాలు అన్నారు నవ్వుతూ ఆత్రేయ శర్మ. ఎంత మాట తాతయ్య, మిమ్మల్ని పరీక్షించేంత సాహసం నాకెక్కడిది? ఏవో నాకున్న కొన్ని సందేహాలు అడిగి తీర్చుకుందామనుకుంటున్నాను అంతే. సరే అడుగు తల్లి, సాగినంత వరకు నీ సందేహాలు తీర్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఏడాది మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం కదా, అదే యుగాది అని, సృష్టి ఆరంభమైన రోజు అని అంటారు. అది ఎంతవరకు నిజం? చాలా మంది అలాగే అనుకుంటారమ్మా, కానీ అది నిజం కాదు అన్నారు ఆత్రేయ శర్మ. మరి? వినడానికి నువ్వు అడిగింది చాలా చిన్న ప్రశ్నలా కనిపిస్తుంది, కానీ దీని జవాబు మాత్రం చాలా పెద్దది. నీకు వివరంగా చెప్పాలంటే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. మనం ఉగాది పండుగ దేన్ని అనుసరించి జరుపుకుంటాం? శాలివాహన శకం అనుసరించి కదా. శాలివాహనుడు ఎవరు? ఒక గొప్ప చక్రవర్తి అని విన్నాను కదా. ఆయన చరిత్రకు మనం వెళ్ళనక్కర్లేదు. చరిత్రలో గొప్ప గొప్ప పనులు చేసిన మహనీయుల్ని యుగ పురుషులని, శకకర్తలని అంటారు. ప్రజలకు ఒక కొత్త యుగాన్ని, కొత్త చైతన్యాన్ని కలిగించిన వాళ్ళు కాబట్టి వాళ్ల నుంచి శక సంవత్సరాలు ఆరంభమయ్యాయి. ఒక్కో శక సంవత్సరానికి ఒక్కో లెక్క ఉంటుంది కాబట్టి
ఉగాది రోజునే సృష్టి ఆరంభమైందని, యుగాది అన్న ఉగాది అన్న ఒక్కటే అని గాని చెప్పలేదు. అయితే ఉగాదినే యుగాది అనడానికి కారణం ఉంది. తెలుగు సంవత్సరాలు 60. ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరుంది. 60 సంవత్సరాలని కలిపి పూర్వం ఒక యుగంగా పిలిచేవారు. ప్రభవతో ఆరంభమైన యుగం తిరిగి ప్రభవను సమీపించేసరికి యుగం పూర్తి చేసుకుంటుంది. అందుకే యుగం ఆరంభమైన రోజుని యుగాది అని ఉగాది అని పిలుస్తారు. తెలుగు సంవత్సరాలన్నింటినీ కలిపి ఒక యుగంగా పిలిస్తే మరి కలియుగం అని కృతయుగం అని అంటారు, అదేమిటి? వెంటనే అడిగింది అక్షత. టిఫిన్ తీసుకుంటున్న దేవి కూతురు వంక కోపంగా చూసింది. ఏమిటి నువ్వు తాతయ్యను విసిగించే కార్యక్రమం పెట్టుకున్నావా? ఏంటా యక్ష ప్రశ్నలు అంది మందలిస్తున్నట్లుగా. ఇవి యక్ష ప్రశ్నలు కావమ్మా, ధర్మ సందేహాలు. అడగని మనవరాలకి ఆ మాత్రం సందేహాలు తీర్చడం తాతయ్య బాధ్యత కదా అన్నాడు నవ్వుతూ ఆత్రేయ శర్మ. తిరిగి తనే చెప్పుకొచ్చారు. మన ఆర్య సంస్కృతి, హిందూ మతం, వేద వాజ్మయం ఇవన్నీ ఇవాళ నిన్నటివి కావు. కొన్ని వేలు లక్షల సంవత్సరాలుగా కాలంతో పాటు నిలిచినవి. సృష్టి, దాని ఆవిర్భావం, దైవం గురించిన మన నమ్మకాలు మనకున్నాయి. వాటిలో యుగధర్మం ఒకటి. మన వాళ్ళు కాలాన్ని 4 భాగాలుగా చేశారు. ఒక్కో భాగానికి ఒక్కో పేరు పెట్టారు. ఈ 4 భాగాలను కలిపి మహాయుగం అన్నారు. ఒక్కో భాగానికి ఒక్కో మనువును అధిపతిగా చేశారు. అందులో మొదటిది కృతయుగం. దీని ప్రమాణం 17,28,000 సంవత్సరాలు. రెండవది త్రేతాయుగం. దీని ప్రమాణం 12,96,000 సంవత్సరాలు. మూడవది ద్వాపరయుగం. దీని ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. చివరిది కలియుగం. దీని ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఇలా 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఈ ప్రమాణం 43,20,000 సంవత్సరాలు. ఇది బ్రహ్మదేవునికి ఒక పగటి సమయం. ప్రస్తుతం మనం 7వ మహాయుగమైన వైవస్వత మన్వంతరంలోని 4వ పాదమైన కలియుగంలో ఉన్నాం. కలియుగం ఆరంభమై ఇప్పటికి 5,106 సంవత్సరాలు గడిచాయి వివరించారు ఆత్రేయ శర్మ. తన చెవుల్ని తనే నమ్మలేనంత విస్మయంతో అలాగే చూస్తూ ఉండిపోయింది అక్షత. షాక్ అయ్యావా అన్నారు ఆత్రేయ శర్మ. అవును తాతయ్య, నువ్వు చెప్పేవి వింటే షాక్ గాక ఏమిటి చెప్పు. కలియుగం 4,32,000 సంవత్సరాలని చెప్పావు కదా, మరి క్రీస్తు శకం 2,000 సంవత్సరాలకే ప్రళయం అని, కలియుగాంతమని అప్పట్లో ప్రచారాలు జరిగాయి, పుస్తకాలు కూడా రాశారు. కోర్స్ అలా జరగలేదనుకో. అసలు ప్రళయం అంటే ఏమిటి? కలియుగాంతం ఎప్పుడు? చాలా పెద్ద ప్రశ్న అడిగావు తల్లి. అంటే ప్రకృతి, లయం అంటే ఐక్యం కావటం, అదే ప్రళయం. ప్రకృతి పంచభూతాత్మకం. కనిపించే ఈ చరాచర సృష్టి పంచభూతాల సమ్మేళనంతో ఏర్పడిందే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ 5ంటిని పంచభూతాలంటారు. ఈ 5ంటికి అనంతమైన శక్తి ఉంది. ఇవి ఐక్యం కావడం అంటే ఊహించు. ప్రళయం, నిరంతర వర్షాలు, ఆకాశం నుంచి పిడుగులు, ఉల్కలు రాలిపడతాయి, సముద్రాలు పొంగి భూమిని ముంచేస్తాయి, గాలి పెనుగాలిలా మారి తుడిచిపెట్టేస్తుంది, అగ్నికేలలు అందిన వాటిని దహించేస్తాయి, భూమిపైన జీవరాశికి నిలువ నీడ లేకుండా పోతుంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది. అదే ప్రళయకాలం. తానుగా ఏర్పడిన సృష్టి తానుగా నశిస్తుంది. అలా కొంతకాలం జరిగాక భూమి శాంతిస్తుంది. సముద్రాలు వెనక్కిపోయి భూభాగాలు తిరిగి బయటపడతాయి. తిరిగి జీవరాశులు ఆవిర్భవించి సృష్టి ఆరంభమవుతుంది. తిరిగి కృతయుగం ఆరంభమవుతుంది. రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారే, ఇంచుమించు అలాంటిదే ఈ సృష్టి క్రమం. కలియుగం అంతం కావటానికి ఇంకా లక్షల సంవత్సరాలుంది. ఈ యుగాంతంలోపు భగవంతుని కల్కి అవతారం ఒకటి రావలసి ఉంది. కాబట్టి యుగాంతం సమీపంలోనే ఉందని భయపడాల్సిన పని లేదు. ఇక 2000 సంవత్సరం కలియుగాంతం అని కొందరు జ్ఞానులు చెప్పడానికి కారణం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు, గ్రహగతుల పరిశీలన. మేధావులు, పండితులు కూడా ఒక్కోసారి పొరపాటు పడటం సహజం. అలాంటిదే ఇదీను. ఇక యుగాంతం అని కాదు గాని కలి ప్రభావం వల్ల యుద్ధ భయాలు, క్షామం, అరిష్టాలు, విచిత్ర సంఘటనలు, జనక్షయం, ఈతి బాధల రూపంలో ముందు ముందు ప్రజలు కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. రానున్నది గడ్డు కాలం, అది మాత్రం నిజం. ఏకదాటిగా వివరించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. కలియుగాంతంలో ప్రళయం వస్తుందని చెప్పారా? మరి కలియుగం ఎప్పుడు ఆరంభమైంది? త్రేతాయుగం చివరిలో రామాయణం జరిగింది. శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి అవతారం చాలించాక ద్వాపరయుగం ఆరంభమైంది. అలాగే ద్వాపరయుగంలో చివర మహాయుద్ధం జరిగింది. అదే మహాభారత యుద్ధం.
కలియుగం రానున్నదని, యుగసంధి దగ్గర పడిందని ఆనాటి పెద్దలందరికీ తెలుసు. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకు శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. ఆ రోజు నుంచి కలియుగం ఆరంభమైంది. రామావతారానికి శ్రీకృష్ణ అవతారానికి మధ్య ఒక యుగమే గడిచింది. అది ద్వాపర యుగం. ద్వాపర యుగాంతంలో కూడా విపరీతాలు జరిగాయంటారు. కుతూహలంగా అడిగింది. అవునమ్మా, మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం నశించిపోయింది. భయంకరమైన ఉప్పెన ఏర్పడి ద్వారక నీట మునిగింది. ప్రజలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. కలియుగారంభంలో దేశాన్ని పరిపాలించినదెవరు? పరీక్షిత్ మహారాజు, అభిమన్యుడు కొడుకు. మనం భారతంలోకి వెళితే ఓ పట్టాన బయటకు రాలేం. అంచేత కథల్లోకి వెళ్లొద్దు, సందేహాలు మాత్రమే అడుగు అన్నారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. కాలం విషయానికొస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పారు. ఫ్రెంచి జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ కూడా భవిష్యత్తును గురించి ఎన్నో విషయాలు చెప్పారు అని అంటారు. పైగా ఇద్దరు చెప్పిన భవిష్యత్తుకి పోలికలు ఉన్నాయంటారు. నిజమేనా? మనవరాలను చూసి దీర్ఘంగా నిట్టూర్చారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. నీలో చాలా జిజ్ఞాస ఉంది తల్లి. నీ శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తోంది. ఇద్దరు మహాపురుషులు, వారు చెప్పిన విషయాల గురించి అడుగుతున్నావు. ఆ మహనీయుల విషయాల్లో పోలిక గురించి చెబుతాను. కృష్ణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముప్పు పోగును అందుకుంటుందని బ్రహ్మంగారు చెప్పారు. అలా జరిగితే బెజవాడ నగరమే కాదు, ఎన్నో తీర ప్రాంతాలు నీట మునిగిపోయి జనక్షయం జరుగుతుంది. ఇదే విషయాన్ని నోస్ట్రాడామస్ సెంచరీస్లోని భవిష్యత్తు సూక్తుల్లో మరో రకంగా చెప్పబడింది. సుమారు మైలు వ్యాసం కలిగిన ఒక శకలం లేదా పదార్థం వినువీధి నుంచి దూసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడుతుంది. పడిన ఉధృతికి లేచిన అలల కారణంగా తీర ప్రాంత దేశాలన్నీ రూపురేఖలు మారిపోతాయని, జలప్రళయంతో అశేష నష్టం జరుగుతుందని చెప్పాడు. ఆలోచించు, ఒక రాయి విసిరితే చాలా అలలు లేస్తాయి. 1 మైలు అంటే సుమారు 1.5 కిలోమీటర్ల వ్యాసం కలిగిన శకలం వచ్చి సముద్రంలో పడితే లేచిన అలలు ఎంత భీకరంగా ఉంటాయి. అవి తీర ప్రాంతాలకు ముంచెత్తుతూ కృష్ణానది కొండ ఎగువకు దూసుకెళ్లి కొండ నడుమ పొంగితే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపోగును అందుకోవటం అసాధ్యమేమీ కాదే. జనక్షయం అబద్ధము కాదు. రానున్న భవిష్యత్తులో ఎప్పుడో ఏదో ఒక రోజు ఈ విపత్తు తప్పదు. 3వ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఆ శకలం హిందూ మహాసముద్రంలో పడి అతలాకుతలం చేస్తుందని నోస్ట్రాడామస్ చెప్పారు. బ్రహ్మంగారు నోస్ట్రాడామస్లే కాదు, చాలా మంది మహానుభావులు కలియుగ వింతలు విశేషాల గురించి చెప్పారు. అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు కుదరదు, మరోసారి చెప్తాలే అంటూ అప్పటికి ఆ ప్రస్తావన ముగించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి వస్తున్నారు, అప్పుడు అన్ని విషయాలు చెప్పాలి అంతే. అలాగేనమ్మా, నేను రానంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? తప్పకుండా వస్తాను. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటన్నారు అడిగారు ఆత్రేయ శర్మ. సాంద్ర, రేర్ నేమ్, అరుదైన పేరు అంది అక్షిత. అవును, హేతువు ఉంది. కళ్ళు మూసుకుని మనసులోనే నెమ్మదిగా గొనిగాడాయన. పూర్తి పేరు సాంద్ర సింధు. సాంద్ర సింధు అని పైకి ఉచ్చరించి మౌనాన్ని ఆశ్రయించారు. 6 మతములొక్కటైనా ఆకాశం బెర్రనవునా, కాలం సమీపిస్తుందా? ఆయనలో ఏవో ఆలోచనలు ఒక్కింతసేపు. అవును. ఎందుకంత ఆశ్చర్యం? ఆయన మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకుంటూ అడిగింది అక్షిత. కారణం ఉందమ్మా. వీరబ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదంగా పిలిచేవారు. అటువంటి పవిత్రమైన పేరు పెట్టబడిన ఆ అమ్మాయి ఎవరో గాని ఖచ్చితంగా ఆమెలో ఏదో విశేషం ఉండాలి. రేపు తప్పకుండా నాకు ఆమెను చూపాలి. అలాగే తాతయ్య, రేపు డ్యూటీకి వస్తుందిగా, అప్పుడు చూద్దురు గాని అంది అక్షిత. అప్పటికి దేవి టిఫిన్ తీసుకోవడం పూర్తి చేసింది. అక్షిత అందరికీ కాఫీలు అందించింది. ఆత్రేయ శర్మ సిద్ధాంతి కాఫీ తాగి సెలవు తీసుకుని తన మనవడున్న వార్డు వైపు వెళ్లిపోయారు ఏదో ఆలోచిస్తూ. హాస్పిటల్లో స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన వశిష్ఠకు కొద్దిసేపు తాను ఎక్కడ ఉంది, ఏం జరిగింది, ఏది గుర్తు లేకుండా పోయింది. ఎదురుగా ముగ్ధ మనోహరమైన సాంద్రముఖమే కనపడుతోంది. అది కలో నిజమో తెలియని స్థితిలో ఆమెనే చూస్తున్నాడు. ఇది కలే అనుకుంటున్నాడు. కలే కాకుంటే ఆమె తన పక్కన ఎంత దగ్గరగా కూర్చునుంటుందా? కళ్లలోకి చూస్తుందా? ఆలోచిస్తున్నాడు. అతను కళ్ళు తెరవటం చూసి తత్తరపడుతూ వెనక్కి జరిగింది సాంద్ర. చటుక్కున ఆమె చెయ్యందుకున్నాడు, తన వైపు లాక్కున్నాడు. ప్లీజ్ వెళ్లకు సాంద్ర, కల చెదిరిపోనీయకు. జన్మజన్మలుగా నిన్నే చూస్తున్నాను, అయినా తనివి తీరడం లేదు. నీలాల నీ కళ్లలోకి చూస్తూ యుగాలు గడిపేయాలనుంది అన్నాడు. వశిష్ఠ, నువ్వు ఇప్పుడెక్కడున్నావో తెలుసా? హెచ్చరిస్తున్నట్లుగా అడిగింది. తెలుసు, నీ పక్కనే ఉన్నాను. ఇలా నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ నాకు కల వస్తుంది.
కలలో ఇలాగే కనిపిస్తావు, ఇప్పుడు కనిపిస్తున్నావు. అతని మాటలకు ఆమె బొగ్గలు కెంపులయ్యాయి. నువ్విప్పుడు యశోదా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు. నీ భుజానికి బుల్లెట్ గాయమైంది, దెబ్బలు తగిలాయి. ఉదయం ఏం జరిగిందో ఓసారి గుర్తు తెచ్చుకో. ఆ మాటలతో అతని మత్తు వీడిపోయింది. జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. చుట్టూ చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఓ షిట్ అనుకుంటూ ముఖం ముడుచుకున్నాడు. ఏమైంది? కంగారుగా అడిగింది. ఇంకా ఏం కావాలి? ఇదంతా కల అనుకుని నా మనసులోని మాట నీకు చెప్పేశాను అన్నాడు. పూర్తిగా చెప్పలేదుగా. నీ మనసులో ఏముందో తెలిసాక మిగిలింది చెప్తా. నేను వెళ్తాను. ఇది కల అయితే ఎంత బాగుండేది, నా పక్కనే ఉండేదానివి కదా. నువ్వు వెళ్తానంటే నాకు చాలా బాధగా ఉంది. ఓకే, బాధపడకు, కాసేపు ఉంటాలే. అయితే నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? ఎలా ఏమిటి? నిన్ను చూడడానికి వచ్చాను. అదే, నాకు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నానని నీకెలా తెలిసింది? వెంటనే అతని బ్రెయిన్లో పోలీస్ అప్రమత్తత చోటు చేసుకుంది. నిరంజన్ చెప్పాడు. వాడు నీతో ఎందుకు చెప్పాడు? నేను అడిగితే చెప్పాడు. అంటే నాకిలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? గాల్లోకి బాణాలు వదులుతూనే ఉన్నాడు. అతని ప్రశ్నతో అలర్ట్ అయింది సాంద్ర. తనను మాటలతో కార్నర్ చేసి ఫోన్ చేస్తున్న అజ్ఞాత యువతి తనే అని నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నాడని గ్రహించి గొంబనంగా నవ్వింది. నీకెందుకు ఇన్ని అనుమానాలు? వీటుగా వస్తుంటే నిరంజన్ కనిపించాడు. ఇక్కడున్నావేంటి అని అడిగితే నీ గురించి చెప్పాడు. చూడాలనిపించింది, లోపలికి వచ్చాను. అంతేనా? ఇంకేమీ లేదా? ఏముంది? అసలేం జరిగింది? ఎంతకీ మిమ్మల్ని ఎవరు కాల్చారు? కూల్గా అడిగింది. డిపార్ట్మెంట్ మనుషులం కదా, శత్రువులు సహజం. ఏమైనా ఒక దేవతకు థ్యాంక్స్ చెప్పాలి. సమయానికి ఆమె ఫోన్ చెయ్యకపోతే శత్రువు బుల్లెట్లకు బలైపోయేవాణ్ణి. ఎవరా దేవత? అది తెలియకే కదా పిచ్చెక్కుతోంది. అతని మాటలకు పక్కున నవ్వింది సాంద్ర. ఆ నవ్వు వింటుంటే ఆ రోజు రాత్రి వెన్నెల్లో మేడగా ఆమె ఫోన్లో నవ్విన నవ్వు గుర్తొచ్చింది వశిష్ఠకు. అదే నవ్వు, సందేహం లేదు. ఆమె అవునన్నా కాదన్నా తనకు ఫోన్ చేస్తున్న అజ్ఞాత యువతి సాంద్ర అని అతని మనసు గట్టిగా నమ్ముతోంది. ఆమె కళ్లల్లోకి మంత్రముగ్ధుళ్లా చూస్తూ ఉండిపోయాడు. ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చింది. ఇంతలో డోర్ దగ్గర అలికిడి కావటంతో అటు చూశారు. నిరంజన్ లోపలికొస్తూ కనిపించాడు. యారా, డాక్టర్లు ఏమన్నారు? ఒంట్లో ఎముకలేమన్నా విరిగాయా? 2-3 రోజుల్లో ఇంటికెళ్ళిపోవచ్చా? వచ్చి రాకముందే నిరంజన్ ని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు వశిష్ఠ. ఎముకలేమీ విరకలేదు, ప్రమాదకరమైన గాయాలేమీ కాలేదు. అయినా నువ్వు 1 రోజులు బెడ్ మీదే ఉండాలని డాక్టర్స్ చెప్పారు. నీకు స్పృహ రావడం ఆలస్యమైతే కంగారు పడ్డాను అన్నాడు నిరంజన్. ఓకే, నేను వెళ్తానంటూ లేచింది సాంద్ర. అదేమిటి ఇప్పుడేక వచ్చారు? కాసేపు కూర్చోండి మేడం అన్నాడు నిరంజన్. వెళ్ళాలి అంది సాంద్ర. కాలేజీకి వెళ్తున్నావా అడిగాడు వశిష్ఠ. లేదు, ఇవాళ లీవ్ పెట్టాను. నాకిలా జరిగిందని తెలిస్తే మమ్మీ కంగారు పడతారు. అక్కయ్య వచ్చి చూడాలని గొడవ చేస్తుంది. ప్లీజ్ వాళ్ళెవరికి ఈ విషయం చెప్పొద్దు రిక్వెస్ట్ గా అన్నాడు వశిష్ఠ. ఓకే, చెప్పను అంది సాంద్ర. మరి కాసేపు సాంద్ర అతని పక్కనే కూర్చునుండేదేమో కానీ ఈ లోపల డైరెక్టర్ భరద్వాజ్ కొందరు పోలీస్ ఆఫీసర్లు వశిష్ఠం చూడటం కోసం లోపలకు రావడంతో క్షణం కూడా ఆగకుండా బయటకు వెళ్లిపోయింది సాంద్ర. ఆయన పేరు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో బాగా కలిగిన కుటుంబం ఆయనది. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. 6 అడుగుల ఆజానుబాహుడు. మల్లెపువ్వు లాంటి తెల్లని పంచ జుబ్బా ధరించి భుజాన జరీ కండువాతో అసలు సిసలైన తెలుగుతనంతో హుందాగా కనిపిస్తారు. గుబొట్టలా పండిన జుట్టు, గుబురు మేసాలు, నుదుట విభూతి రేఖలతో చూడగానే నమస్కరించాలనిపించే నిండైన విగ్రహం ఆయనది. నిజం చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి స్వస్థలం మచిలీపట్నం కాదు. ఆయన గోదావరి జిల్లాకు చెందినవారు. అక్కడ పల్లెటూరులో సరైన వైద్య సదుపాయం లేని స్థితిలో ఒకనాడు ఆయన భార్య మగబిడ్డను ప్రసవించి కన్నుమూసింది. భార్య మీద ప్రేమతో ఆమెను తన జ్ఞాపకాల్లోనే పదిలం చేసుకుని మళ్లీ పెళ్లి చేసుకోకుండా కొడుకును పెంచుకున్నారు. కొడుక్కి తాను నమ్మిన వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తుగా వీరప్పయ్య అని పేరు పెట్టుకున్నారు. వీరప్పయ్యకు చదువు చెప్పించారు. దాంతోపాటు తమ కుల వృత్తి, బంగారు నగల తయారీ కూడా నేర్పారు. యుక్త వయసులో కొడుక్కి పెళ్లి చేశారు. కోడలి పేరు కోమలి. వీరప్పయ్య కోమలి దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. కొంతకాలానికి వీరప్పయ్య దంపతులకు పాప పుట్టింది. ఆ పాపకు తాతగారైన వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి సాంద్ర సింధు అని నామకరణాన్ని చేశారు. మనవరాలు పుట్టిన కొద్ది రోజులకు ఉన్న ఊళ్ళో బంగారపు పనులు లేకపోవటం, పొలం పట్ల నుంచి పెద్దగా ఆదాయం లేకపోవడంతో రాఘవాచారి కుటుంబం మచిలీపట్నానికి వలస వెళ్లిపోయింది. కొంతకాలం గిల్టు నగల తయారీ కంపెనీల్లో పనిచేశాక రాఘవాచారి సొంతంగా గిల్టు నగల తయారీ ఆరంభించారు. తండ్రి కొడుకులు కష్టపడి సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు.
నాణ్యమైన గిల్ట్ నగల తయారీలో కస్టమర్లను ఆకట్టుకున్నారు. 10 మందికి ఉపాధి చూపించారు. అదృష్టం కలిసొచ్చింది. క్రమంగా గిల్ట్ నగల తయారీతో పాటు నగల దుకాణాన్ని ఆరంభించారు. దాంతో క్రమంగా వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి కుటుంబం ఊళ్ళోనే ధనిక కుటుంబాల్లో ఒకటైంది. ఎప్పటికైనా మనవరాల్ని డాక్టర్ చదివించి తమ సొంత ఊళ్ళో ఆసుపత్రి కట్టించి పేదలకు అతి తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించాలని, సొంత ఊరు రుణం తీర్చుకోవాలన్నది ఆయన ఆశయం. అందుకే అక్కడి సొంత ఇల్లు, భూములు ఇప్పటికీ అలాగే ఉంచారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అలాగే సాంద్ర సింధు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తురాలు. వీరప్పయ్య దంపతులు కూడా. అయితే రాఘవాచారి ఏటా కందిమల్లయ్యపల్లెకు వెళ్లి స్వామి సమాధిని దర్శనం చేసుకుని పూజలు చేసి వస్తారు. మనవరాలు సాంద్ర కూడా ఆయన వెంటే వెళుతూ ఉంటుంది. 10 ఏళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరప్పయ్య దంపతులు మరణించి రాఘవాచారి సాంద్రలకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చారు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా కాలం ఆగదు. వస్తారు, జీవిస్తారు, కాలం తీరగానే వెళ్లిపోతారు. దైవ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. వయసులో ఉండగా భార్య పోయింది. వయసు మీద పడ్డాక కొడుకు కోడలు పోయారు. మనవరాలు సాంద్ర కోసమైనా తాను గుండె రాయి చేసుకోక తప్పదు కాబట్టి రాఘవాచారి నిలదొక్కుకున్నారు. ఆయనకు మనవరాలంటే పంచప్రాణాలు. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. కానీ ఆమె డాక్టర్ చదవాలంటే దూరం పంపించక తప్పదు కాబట్టి పంపించారు. అందుకే ప్రతి నెల హైదరాబాద్ వెళ్లడమో ఆమె ఇంటికి రావడమో జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య మనవరాలను చూడాలనిపించి ముందుగానే మచిలీపట్నం సికింద్రాబాద్ రైలుకు బెర్త్ రిజర్వ్ చేయించుకున్నారు. పైగా దశమి మంచిది. వారం, తిథి, నక్షత్రం అన్నీ చూసుకునే బుక్ చేయించారు. తీరా ఫోన్ చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసుకోమని, మర్నాడు బయలుదేరి రమ్మని చెప్పింది సాంద్ర. మనవరాలి మాట కాదనలేక సరే అన్నారు. కానీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడం రాఘవాచారికి ఇష్టం లేదు. ఏమైంది, వాళ్ళు వెళ్తే ఏమవుతుంది? రైలు పట్టాలు తప్పి పెద్ద యాక్సిడెంట్ అయిపోతుందా? తనంటే తనకన్నా సెంటిమెంట్లు ఎక్కువ అమ్మాయికి అనుకున్నాడు. మొదట క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా చివరికి బయలుదేరి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. సాంద్రకు చాలా ఇష్టమని పూతరేకులు, బందర్ లడ్డు, ఊరగాయ పచ్చళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నారు. సూట్ కేసులో అన్నీ సర్దుకుని రైలు ఎక్కాడు. రాత్రి 10 గంటలకు విజయవాడ స్టేషన్కు చేరుకుంది రైలు. 1వ నంబర్ ప్లాట్ఫామ్ చాలా కోలాహలంగా ఉంది. ఎలాగూ 1/2 గంట ఆగుతుంది కాబట్టి కూల్ డ్రింక్ తీసుకునే ఉద్దేశంతో ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు రాఘవాచారి. ఇంతలో ఎవరినో రైలు ఎక్కించడానికి వచ్చిన ఒక పెద్ద అక్కడ రాఘవాచారిని చూసి ఆగాడు. ఆయన పేరు జగదీశ్వరరావు. రాఘవాచారి వయసే ఉంటుంది. ఇద్దరు మంచి మిత్రులు కూడా. రాఘవాచారి, నువ్వేనా అంటూ పలకరించగానే ఆశ్చర్యంతో ఎదుటి వ్యక్తిని గమనించాడు. ఆ తర్వాత గుర్తుపట్టాడు. పలకరింపులు కాగానే ఏమిట్రా, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు జగదీశ్వరరావు. అమ్మాయి మెడిసిన్ చదువుతోందిరా, చూడ్డానికి హైదరాబాద్ వెళ్తున్నాను అన్నారు రాఘవాచారి. నువ్వెలా వచ్చావేమిటి? తిరిగి తనే అడిగాడు. ఏముంది, రాజకీయాల గురించి నీకు తెలియందేముంది? మా నాయకుడు ఒకరు నగరానికి వచ్చారు. ఆయన వెళ్లిపోతుంటే సెండాఫ్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు కనిపించావు. నీ కోచ్ ఇదేనా? ఆ సూట్ కేసు నీదేనా అని అడిగారు. అవునరా బాబు, తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాలే అన్నాడు. అది సరేరా, అమ్మాయికి పెళ్లి చేయవా అడిగాడు జగదీశ్వరరావు. మెడిసిన్ అవ్వాలి కదా. ఏరా, ఇప్పటి నుంచి సంబంధాలు చూడకపోతే కావాలనుకున్నప్పుడు రెడీమేడ్గా దొరుకుతాయా? నాకు తెలిసిన మంచి సంబంధాలు 2 ఉన్నాయి, చెప్పుంచుతాను, పదపోదాం అన్నారు. ఎక్కడికి? ఇంకెక్కడికి? మా ఇంటికి. ఇప్పుడే? ఎప్పుడు ఊరొదిలి రాని వాడివి వదులుతానా? ఉదయం శాతవాహనకి నేను పంపిస్తాగా, తప్పదు, రావాల్సిందే అంటూ చెయ్యి పట్టుకున్నారు ఆయన. అది కాదురా, ఇంకేం చెప్పు, పద. నా సూట్ కేసు లోపలుందిరా. ఇంకా ఎక్కడుంది? మా డ్రైవర్ దాన్ని తీసుకెళ్లి కారులో పెట్టేశాడు. ఎంతకాలమైందిరా నిన్ను చూసి, పద చెప్తా. మిత్రుడి ఆప్యాయతకు కరిగిపోయి విజయవాడలో ఆగిపోక తప్పలేదు. స్నేహంలో మాధుర్యం, గొప్పతనం అలాంటిది. ఆ రాత్రి మిత్రుడితో కలిసి చక్కగా భోజనం చేశారు. 12 గంటల వరకు ముచ్చట్లాడుకుని నిద్రపోయారు. ఉదయం 6 గంటలకు జగదీశ్వరరావు హడావుడిగా తట్టిలేపుతుంటే రాఘవాచారికి మెలకు వచ్చింది. ఏమైందిరా, ఏంట కంగారు? ఆతృతగా అడిగారు ఆయన. రా చెప్తానంటూ రాఘవాచారిని గదిలోంచి బయటకు లాక్కెళ్లి హాల్లోని టీవీ ముందు కూర్చోబెట్టారు. అదృష్టవంతుడివిరా రాఘవాచారి, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. టీవీలో ప్రసారమవుతున్న దృశ్యాల్ని షాక్తో చూస్తున్నాడు రాఘవాచారి. టీవీలో కూలిన రైలు బోగీలు, మృతుల శవాలు, అరుపులు, ఆర్తనాదాలతో బీభత్సంగా హృదయ విదారకంగా ఉంది. రాత్రి ఇక్కడి నుంచి వెళ్లిన మచిలీపట్నం సికింద్రాబాద్ రైలు హైదరాబాద్ సమీపంలో తెల్లవారుజామున పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. 100 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. 6 బోగీలు పట్టాలు తప్పాయి. మృతుల సంఖ్య పెరగొచ్చని చెప్తున్నారు. తానెక్కిన కోచ్ పూర్తిగా ధ్వంసమైపోయింది.
ఆ బోగిలోనే మృతుల సంఖ్య అధికం. రాత్రి తాను ప్రయాణం చేసి ఉంటే తను ఏమై ఉండేవాడో ఊహించుకుంటేనే శరీరం కంపించింది రాఘవాచారికి. సమయానికి దైవంలా ప్లాట్ఫామ్ మీద జగదీశ్వరరావు కనపడి తనను లాక్కొచ్చాడు గాని లేకపోతే రైలు ప్రమాదంలో తన ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. టీవీలో దృశ్యాలు చూస్తున్న రాఘవాచారికి నోట మాట రావడం లేదు. అదే సమయంలో మనవరాలు సాంద్ర చేసిన హెచ్చరిక చెవుల్లో గుడిగంటల్లా ప్రతిధ్వనించింది. టికెట్ క్యాన్సిల్ చేసుకుని మరో రోజు రా, ఆ రోజు రాత్రి మాత్రం ప్రయాణం చెయ్యకు అని సాంద్ర చెప్పడంలో అంతరార్థం ఏమిటి? రైలు ప్రమాదానికి గురవుతుందని సాంద్రకి ముందే తెలుసా? సాంద్రకు జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉందని తనకు తెలుసు. తను తిథులు వారాలు అన్నీ చూసుకునే ఏ పనైనా చేస్తాడు. రోజు మంచిదని తను చూశాడు. కానీ రైలు బయలుదేరే వేళా విశేషాలని పరిగణనే మర్చిపోయాడు. నిజమే, ఎంత జ్యోతిష్య ప్రభావమైనా రైలు ప్రమాదం గురించి ముందే ఊహించడం ఎలా సాధ్యం? సాంద్ర తనను టికెట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పడం యాదృచ్ఛికం కాదు. సాంద్రకు ఏదో తెలుసు, అందుకే వద్దని చెప్పింది. జగదీశ్వరరావు పలకరింపుతో రాఘవాచారి ఆలోచనలు చెదిరిపోయాయి. ఏరా, శాతవాహనకు వెళతావా, రాత్రికి బయలుదేరతావా అని అడుగుతున్నాడు. రాత్రికి ఏదో రైలుకి రిజర్వేషన్ సంపాదించు, ఈ పూట ప్రయాణం చెయ్యలేను అన్నాడు చివరికి రాఘవాచారి. ఆయన ఇంకా ఆ షాక్ నుంచి, ఆలోచనల నుంచి పూర్తిగా తేరుకోలేదు. మిగతా కథ తర్వాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.